వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఐశ్వరం పరమం తత్వం ఆదిమధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారమవిక్రియం అనంతానందబోధాంబునిధిమద్భుత విక్రమం అంబికాపతిమీశానం అనిశం ప్రణమామ్యహం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. శ్రీ శారదా పరమేశ్వర్యై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగన్మాత శ్రీ శారదా పరమేశ్వరికి నమస్కరిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ జగద్గురులకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న సూత సంహిత ప్రవచన మహాయజ్ఞంలో నిన్నటి రోజున ముక్తిఖండం అనేది మనం ప్రారంభించుకుంటూ ఇది శివ నారాయణ సంవాద రూపంగా చెప్పబడుతున్నది. ముక్తి అంటే ఏమిటి, ముక్తి ఎన్ని రకాలో చెప్తున్నారు. ఈ లోకాలకి ఆ లోకాలకి వెళ్ళి తిరిగి వచ్చే ముక్తి కింద చెప్పబడవు, భోగముల కింద చెప్పబడతాయి. సంసారం నుంచి బయట పెట్టే ముక్తి ప్రధానంగా జీవన్ముక్తి, అది బ్రహ్మజ్ఞానం వల్లనే లభిస్తుంది. మిగిలిన క్రమముక్తులు అని చెప్తాయి. ఉపాసనా పరంగా అవి సాలోక్య సారూప్య సామీప్యములు సాయుధ్యము కూడా చెప్పబడుతున్నది. అయితే క్రమంగా ముక్తినిస్తాయి. అవి ఆలోకంలోనే ఇవ్వవచ్చు, లేదా కించిత్ భేదంతో ఈ భూమికి వచ్చిన వెంటనే వాడు తరించుతారు కనుక వీటి క్రమముక్తులు అని ప్రధానంగా చెప్పారు. అదేవిధంగా జీవన్ముక్తికి సాక్షాన్ముక్తి అని పేరు. అది ఇక్కడికిక్కడే లభ్యమవుతోంది కనుక దాని సాక్షాన్ముక్తి అని. ఉపాసనలో కూడా బాగా పండినటువంటి వారు నిష్కామంగా అవ్యాజంగా చేసిన వారికి అది ఇక్కడే లభించవచ్చు. ఇక్కడ లభించినప్పుడు ఆయా లోకాలకు చేరి పొందవచ్చు కనుక వాటి క్రమముక్తులుగా ప్రస్తావన చేశారు. అదేవిధంగా ముక్తికి సహకరించేటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. అంటే జ్ఞాన సహకారి కర్మలు. ఆ కర్మలు రెండు విధాలు, బాహ్యము ఆంతరము అని చెప్పబడుతూ బాహ్యం వల్ల మళ్ళీ కాయిక వాచిక, ఆంతరం మానసం. ఇందులో కాయిక వాచికాలు క్రమంగా జ్ఞానోత్పత్తి కలిగిస్తే మానసం అనేది శీఘ్రంగా కలిగిస్తుంది. ఇది ఉపాయం మనకి ఏం చెప్పారంటే అంతరంగంలో చేసే సాధన చాలా అవసరం. అది శీఘ్రంగా ఫలిస్తుందంటే ఈ జన్మలో కూడా ముక్తినివ్వవచ్చు, లేదా ఎక్కువ జన్మలు పట్టకుండానే ముక్తినివ్వవచ్చు. కనుక సాధకుడు జ్ఞానానికి సహకరించేటువంటి శాస్త్రీయ కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో కాయికంగా వాచికంగా బాహ్యంగా చేస్తూ అంతరంగా కూడా, అంతరంగం అంటే మననము
విచారణ, భక్తి, ధ్యానము ఇత్యాదులన్నీ అంతరంగ సాధనలు చెప్పబడతాయి. ఇవి కూడా క్రమంగా ముక్తినిస్తాయి అని ముక్తి ఏమిటి, ముక్తి ఉపాయములు ఏమిటి, ముక్తులు ఎన్ని రకాలు, ఇవన్నీ తెలియజేస్తూ ముక్తినిచ్చేవాడెవరు ఈ ప్రశ్నకి సమాధానంగా ఒకప్పుడు సరస్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తూ ముక్తినిచ్చేవారెవరు అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈశ్వరుడు అని విషయం. ఈశ్వరుడు సర్వజీవులకి నియామకుడు. సర్వజీవులు పశువులని చెప్పబడతారు. ఆ పశువులకు నియామకుడు అని పశుపతి. ఆయన్నే మన శివుడని, మహేశ్వరుడని, ఈశ్వరుడని రకరకాల పేర్లతో చెప్తున్నాం. కనుక ఈశ్వరోపాసన, ఈశ్వరానుగ్రహం వల్లనే ముక్తి లభిస్తుంది. సాధనలు ఎన్ని చేసినా వాటి పట్ల పరమేశ్వరుడు ప్రసన్నుడైతేనే ముక్తి లభిస్తుంది. కనుక సాధనల పరమార్థం పరమేశ్వరుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క ప్రసాదం, తద్వారా ముక్తి లభిస్తుంది. కనుక మనం చేసే సాధన వల్ల నేరుగా మోక్షం అనడానికి లేదు. పరమేశ్వర అనుగ్రహం చాలా ప్రధానం. జీవన్ముక్తికైనా సరే ఈశ్వరానుగ్రహం కావాలి. ఈశ్వరుని సగుణంగా ఉపాసించిన వారు ఆ సగుణపరమైన భావంతో క్రమంగా ముక్తి పొందుతారు. ఆయన నిర్గుణముగా తెలుసుకున్నటువంటి వారు ఇక్కడే జీవన్ముక్తిని పొందవచ్చు. ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చాలా ప్రధానం గనక ఆ ఈశ్వరుడు తన తత్వాన్ని చెప్తున్నాడు. అదే పశుపతి, మహేశ్వరుడు అని చెప్పబడుతున్నవాడు. ఇదే సమయంలో మనం ప్రధానంగా చెప్పుకున్నాం, పశుపతి మహేశ్వరుడు శివుడు మోక్షప్రదాత అంటే విష్ణువు కాడా అని ప్రశ్న వేయకూడదు. ఈశ్వరుని యొక్క స్వరూపమే విష్ణువు గనక విష్ణువు ఈశ్వరుడే. ఈశ్వరుని శరణంబు వేడిద. కానీ ఈశ్వరుడు అంటే ఏంటో తెలుసుకుని విష్ణువుని, శివుని, అదేవిధంగా ఈశ్వరుడిగా ఉపాసించవలసినటువంటి స్వరూపాలు ఏవి శాస్త్రం చెప్పిందో వాటన్నింటినీ మనం ఆరాధించవచ్చు. అంటే శాస్త్రం చెప్పిందో అన్నాం. ఎవరిని పడితే వాడిని మనం ఈశ్వరుడు అనుకోవడానికి లేదు. సృష్టిలో ప్రతి వారిలో ఈశ్వరాంశ ఉండవచ్చు గాక, కానీ ఉపాస్యానికి మాత్రం ఈశ్వరుడు ధరించినటువంటి స్వరూపాలను ఉపాసించాలి. ఈశ్వర స్వరూపములు అంటే శివాది రూపములు, విష్ణువాది రూపములు, ఆ విష్ణు రూపాల్లో రామకృష్ణాదులు, అదేవిధంగా అమ్మవారి, ఇవన్నీ కూడా శాస్త్రం అంగీకరించినటువంటివి. అలాగే సూర్య, గణపతి, స్కంద ఇత్యాదులన్నీ కూడాను ఈశ్వరతత్వంగా ఉపాసింపబడుతున్నవి. ఇది మనం అన్వయించుకోవలసినది. ఈ గ్రంథంలో పశుపతి అయిన శివుడు మోక్షప్రదాత అని ప్రతిపాదన జరిగినది. దీనికి సంబంధించి మరొక విషయం చెప్తున్నాను విను అంటూ ఉన్నారు. ఆ విషయాన్ని సూతుడు నైమిషీయులకు ఎలా చెప్పాడో తెలుసుకుందాం. శృణుధ్వమన్యద్వక్ష్యామి మోచకత్వ ప్రసాదకం శ్రద్ధయా సహితాయూయం మునయో మునిసత్తమాహ. మోచకత్వాలను ఇచ్చేటువంటి ప్రసాద స్వరూపుడైన పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు ఒక ద్విజశ్రేష్ఠుడు ఉండేవాడు. ఆయన శ్రద్ధగా వైదిక కర్మ చేస్తూ తద్వారా పాపములు దగ్ధమై విశుద్ధ హృదయంతో భీతో జన్మ వినాశాభ్యాం, తర్వాత ఇది కలగాలండి. ఎంత చక్కటి క్రమం చూడండి. కృత్వా ప్రదగ్ధ పాపస్తు విశుద్ధ హృదయో భృశం. ఆయన కర్మ వైదికం శ్రద్ధయా కృత్వా, వైదికమైన సత్కర్మల్ని శ్రద్ధగా చేయడం వల్ల అతను పాపములు పోయే. ఇది క్రమం. అదే శ్రద్ధగా అంటే పరమ విశ్వాసంతో వైదోక్తమైన సత్కర్మల్ని భగవదర్పణ బుద్ధితో చేస్తే ముందు జరిగేది పాపనాశం. తద్వారా ఒక చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అదే విశుద్ధ హృదయో వృషం. క్రమం ఇందులోనే చూపిస్తున్నాడు. ముందుగా సత్కర్మాచరణ చేయాలి, అది శాస్త్రీయమైన చేయాలి, భగవదర్పణ బుద్ధితో చేయాలి. దానివల్ల ఏర్పడుతుంది పాపనాశనం, దానివల్ల చిత్తశుద్ధి. దానివల్ల ఏం జరుగుతుందంటే సంసారం యొక్క భయస్వరూపం అర్థమవుతుంది. అది రహస్యం. అంటే సంసారం ఎంత భయంకరమైనదో తెలుస్తుంది. అప్పుడు దాని నుంచి బయటపడాలని కోరుకుంటుంది. లేని వాళ్ళకి సంసారం యొక్క భయానక స్వరూపం తెలియక ఇది చాలా సుఖమేమో అని భ్రాంతితో ఇందులోనే కొట్టుమిట్టాడుతూ అయ్యో ఇది పోతుందేమో అని బాధపడుతూ పోతారు కనుక మళ్ళీ సంసారంలోనే పడతారు. ఇక్కడ సంసారం పట్ల భీతి కలగడం కూడా పురాకృత సుకృతం. పురాకృత సుకృతం ఏంటి? ఈ జన్మలో నువ్వు శుద్ధ కర్మలు ఆచరించి మనస్సు శుద్ధమైతే అప్పుడు సంసారం పట్ల భయం కలుగుతుంది. ఆ భయం కలుగుడు అంటే భయం మిగలడం కాదు, అభయస్వరూపాన్ని ఆశ్రయించడం కూడా జరగాలి. అందుకే ప్రహ్లాదుడు వారు హిరణ్యకశిపుడికి నారాయణ తత్వాన్ని చెప్పిన తర్వాత నరసింహస్వామి ఆవిర్భావం జరిగినది. ఆ తర్వాత హిరణ్యకశిపుడి మరణం జరిగినది. ఆపై నరసింహస్వామిని చూసి అందరూ భయపడ్డారు. అక్కడ భయపడని వాడు ఒక్కడే, ప్రహ్లాదుడు ఒక్కడే. ఆయనే ముందుకు వెళ్ళాడు శాంతింపు చేయడానికి. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఈయన మిగిలిన వాళ్ళందరూ ఆయన చూసి భయపడ్డారు. ఈయన భయం లేకుండా దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాత్సల్యంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇంతకీ నరసింహస్వామి భయస్వరూపుడా అభయస్వరూపుడా? ఇది ఆలోచించవలసింది. ప్రహ్లాదుడికి భయం వేయలేదే, మిగిలిన వాళ్ళకి ఎందుకు భయం వేసిందంటే మిగిలిన వాళ్ళందరూ సంసార దృష్టి కలవారు, ప్రహ్లాదుడు పరమేశ్వర దృష్టి కలవాడు. అది తేడా. అంటే వాళ్ళకి మాత్రం భగవంతుడు అక్కర్లేదా అంటే వాళ్ళు తమ సంసారంలో హాయిగా ఉండడానికి భగవద్ అనుగ్రహం కావాలనుకుంటున్నారు. అది తేడా. ఈయన అలా అనుకోవట్లేదు.
నేను సంసారంలో హాయిగా ఉండడం కోసం నీ అనుగ్రహం కావాలయ్యా అని ప్రహ్లాదుడు ఎప్పుడు అనుకోలేదు. అని సంసారం అనే రెండో వస్తువు లేదు, బ్రహ్మము తప్ప మరొకటి పట్టదు. అటువంటి వాడు, అటువంటి దృష్టి గల వారికి పరమాత్మ ఎప్పుడు శాంతమే. అది ఇందులోని రహస్యం. ఆ కూర్చోబెట్టుకున్న ఒళ్ళో అడిగాడు, ఏం నన్ను చూస్తే భయం వేయట్లేదా అన్నాడు. పైగా చూడు ఎలా ఉన్నాను, ఇంత మెరిసిపోయేటువంటి నిప్పులాంటి కళ్ళు 3, పైగా అంత జూలు, కోరలు, భయంకరమైన గోళ్ళు, అగ్నిజ్వాలలు వెజ్జల్లుతున్నట్టు కనబడుతున్న ఈ శరీర కాంతి, ఇది చూసి భయం వేయట్లేదా అంటే ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ఈయన. అది చూసి మిగిలిన వాళ్ళు భయపడుతుంటే ఆయన అంటున్నాడు, కరదంష్ట్ర భృకుటి సటానకయు ఉగ్రద్వానయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నెత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ. ఇది చూసిన భయం లేదు. మరి భయం దేనికై అంటే దుర్భర దుర్వార సంసార క్రూర దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే అన్నాడు. నేను భయపడేది దేనికంటే భయంకరమైన సంసారం పట్ల నా భయం ఉంది తప్ప నీ పట్ల భయం ఏంటయ్యా అన్నాడు. ఇక్కడ ఇది సంసారం పట్ల భయం కలగడం కూడా ఒక అదృష్టమే. అయితే నాకు ఎప్పుడు భయమేనండి అంటే ఈ భయానికి ఆ భయానికి తేడా ఉంది. మళ్ళీ వివేక అయిన వాడు భయం సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట సర్ప సమాకులస్య దీనస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎవరిని ఎప్పుడు స్మరించాలో కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. ప్రదోష కాలంలో శివుని, నృసింహస్వామిని, రామచంద్రమూర్తిని తలంచుకోవాలన్నారు. మనం ఈ ప్రదోష వేళ నరసింహస్వామి స్మరణతో ప్రారంభించుకున్నాం. భయాభయాల గురించి వివేచన జరిగిపోయింది. అందుకే ఎప్పుడు నిజానికి అభయంగా ఉండాలి. కానీ సంసారం అనేది మోహం, దీనిలో పడిపోకూడదు. ఆ మోహం పట్ల భయం కలిగి ఉండాలి. ఆ భీతి ఎవరికి కలుగుతుంది అంటే శుద్ధ హృదయానికి కలుగుతుంది. అందుకే ఇక్కడ కృత్వా ప్రదగ్ధ పాపస్తు విశుద్ధ హృదయో భృశం భీతో జన్మ వినాశాభ్యాం అతీవ. జన్మ వినాశములతో కూడిన సంసారం పట్ల భయం కలిగి, అంటే మళ్ళీ నేను ఈ సంసారంలో పడకూడదు, జనన మరణ రూప ప్రవాహమైనటువంటి సంసారంలో పడకూడదు. ఎంతమందికి ఆ కోరుకుంటుంది? అయితే సుఖంగా బతికిస్తే చాలు. చావు సమీపానికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. అప్పుడు దేవుడు తీసుకెళ్ళడానికి మరో 2-3 వస్తారు. వాళ్ళు యమకెంకర్లు అంటారు. అంత తేలిగ్గా వెళ్ళగలవా? ఎందుకంటే ఏం చేసేమో దాన్ని బట్టి ముగింపు తెలియబడుతుంది. ఇక్కడ అంత తేలిక కాదు అది. అది మళ్ళీ జనన మరణ రూప సంసారం. ఇంకెవరు తీసుకెళ్ళినా మళ్ళీ వస్తూ పోతూ ఉండడమే. మళ్ళీ రాకపోకలు లేని స్థితి కావాలి. అదే రాకపోకలు కలిగినటువంటి సంసారం అంటే సమ్యక్ సరతి, పుట్టుట చచ్చుట, చచ్చుచు పుట్టుచుని మరల. అటువంటి సంసారం నుంచి బయటపడాలి అని సంసారం పట్ల భయం కలిగి అభయస్వరూపమైనటువంటి పరమాత్మను ఆశ్రయించాలి. కనుక అటువంటి శుద్ధ హృదయుడైన ఇతడు భీతో జన్మ వినాశాభ్యాం అతీవ, జన్మ వినాశములతో కూడిన సంసారము పట్ల భయపడి పరమేశ్వరుని ఆశ్రయించాడు అన్నారు ఇక్కడ. దానితో ఆయన ఎటువంటి పరమేశ్వరుని ఆశ్రయించాడంటే ధ్యానం చేసి ఆ పరమేశ్వరుని పట్టుకుంటున్నాడు. ఇక్కడ ఆయన ధ్యానం చేస్తున్న ఈశ్వరుని చెప్తున్నారు ఇక్కడ. అంటే పశుపతిని ఆశ్రయించాడు, ఈశ్వరుని ఆశ్రయించాడు. ఆ పశుపతి ఎలా ఉన్నాడో ఈ ప్రదోష కాలంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. చాలా విశేషమైన స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది వరుసగా కొన్ని శ్లోకాలు ఆయన రూపవర్ణన మొత్తం శిరస్సు నుంచి పాదాల వరకు చక్కగా వర్ణిస్తారు ఇక్కడ. ప్రళంబిత జటాబద్ధం చంద్రరేఖావతంసకం నీలగ్రీవం శరచంద్ర చంద్రికాభిర్విరాజితం గోక్షీర ధవళాకారం చంద్రబింబ సమాననం సుస్మితం సుప్రసన్నంచ స్వాత్మతత్వైక సంస్థితం. చక్కని జూటంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. దాని నడుమ చంద్రలేఖ ప్రకాశిస్తూ ఉన్నది. నీలకంఠుడై ఉన్నాడు. ఎలా ఆయన శరీర కాంతి ఉంది అంటే శరత్కాలపు పూర్ణచంద్రుని వెన్నెల ఎలా ఉంటుందో అలాంటి శరీర కాంతి గలవాడు. ఇంకా మనస్సులో ఆ రూపం స్ఫురించడం కోసం గోక్షీర ధవళాకారం, ఆయన శరీరం నుంచి ప్రసరిస్తున్నవి శరత్కాలపు నిండు చంద్రుని వెన్నెల్ల వలె ఉన్న కాంతులు. ఆయన శరీరమేమో ఆవు పాల వంటి తెల్లని కాంతిలో ఉంది. చంద్రబింబం వంటి సమాన వదనంతో ఉన్నాడు. సుస్మితం సుప్రసన్నం, చిరునవ్వు నవ్వుతున్నాడు, ప్రసన్నంగా ఉన్నాడు. పైగా ఆయన స్వాత్మతత్వైక సంస్థితం, తన తత్వమునందు తాను స్థిరుడై ఉన్నాడు. తన తత్వం అంటే సచ్చిదానంద తత్వం, దాని నుంచి చెదరకుండా అదే స్థితిలో ఆయన ఉన్నాడు. గంగాధరం శివం శాంతం లసత్కేయూరమండితం సర్వాభరణ సంయుక్తం. ఇలాంటి శివుడిని మనం సాధారణ ఊహిస్తామా? మంచి కేయూరములు అంటే కేయూరం అంటే భుజాలకు పెట్టుకునేవి, వాటితో ప్రకాశిస్తున్నాడు. ఇక సర్వ ఆభరణములతో ఉన్నాడు, సర్వ సువర్ణాభరణములతో ప్రకాశిస్తున్నాడు. సర్వ లక్షణ సంయుతం వీరాసనే సమాసీనం,
వీరాసనాలు యోగశాస్త్రం 2-3 చెప్పారు. ఇక్కడ వీరాసనం ఏంటంటే ఎడమ పాదాన్ని ఎత్తి కుడి తొడపై పెట్టుకునుట, కుడి పాదాన్ని కిందకి చాచి ఉంచుట, అలా కూర్చునున్నాడు. వేద యజ్ఞోపవీతినం, వేదమే యజ్ఞముగా కలిగిన వాడు, యజ్ఞోపవీతంగా ధరించేట. అంటే వేదంలో ప్రధానంగా రుక్కులు, యజుస్సులు, సామములు ఉంటాయి. ఈ 3 కూడా ముప్పేటలు జంఝంగా చేసుకుని ధరించాడు ఆయన. వేద యజ్ఞోపవీతినం భస్మధారాభిరామంతం నాగాభరణ భూషితం, భస్మరేఖలు అలదుకున్నాడు, సర్పాభరణ భూషితుడే ప్రకాశిస్తున్నాడు. వ్యాఘ్ర చర్మాంబరం శుద్ధం, వ్యాఘ్ర చర్మాంబరాన్ని ధరించి ఉన్నాడు. నిర్మలమైన ఆ తత్వము యోగ పట్టావృతం శుభం, ఆ యోగాసీనుడై ఉన్నాడు. ఆ యోగాసనానికి తగ్గట్టుగా యోగ పట్టము ధరించి ఉన్నాడు. సర్వేషాం ప్రాణినాం ఆత్మజ్ఞానాపస్మార పృష్ఠత విన్యస్త చరణం, కుడిపాదం కింద ఒక రాక్షసుడిని తొక్కుపెట్టాట. ఆ రాక్షసుడు ఎవరయ్యా అంటే అపస్మార అన్నాడు. అపస్మారుడు ఎవరయ్యా అంటే సర్వేషాం ప్రాణినాం ఆత్మజ్ఞానం, అంటే సర్వజీవులకి ఆత్మజ్ఞానం తెలియనివ్వకుండా చేసే అజ్ఞానమే అపస్మారుడు. అది రహస్యం. కనుక అపస్మారుని పాదం పెట్టి నిలబడ్డాడు అంటే, లేదా కూర్చుని ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని తొక్కిపట్టి జ్ఞానం ప్రకాశిస్తున్నది. ఇది రహస్యం. అజ్ఞానానికి ఆవరుంటాడు పరమాత్మ. అజ్ఞానమే తమస్సు. అదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. తమసపరస్త అంటే చీకటికి ఆవల అని అర్థం. ఇక్కడ ఆ చీకటి ఎక్కడుంది? అది తప్పేముంది? అంతా అదే ఉంది. అది ఎటువంటి తమస్సు అయ్యా అంటే అవిద్యారూప తమస్సు. భయంకరమైన తమస్సు అంటే తమస్సు. అది ఆ తమస్సు ఎంత తీవ్రమో అంటే ఆ తమస్సు ప్రాగ్భారం అన్నాడు. అనేక జన్మల నుంచి ఉన్నటువంటి భయంకరమైన మోహరూప తపస్సు. తమస్సు, మోహరూప తమస్సు, అవిద్యారూప తమస్సు. అటువంటి తమస్సుని కింద పెట్టి తొక్కిపెట్టేట. దీని అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని కావల ప్రకాశిస్తున్నాడు అనే భావానికి అర్థం. అజ్ఞానమంతా, ఆ తమస్సంతా కలిసి అపస్మారుడు అనే దైత్యుడిగా ఉంటే దాని మీద పాదం పెట్టున్నాడు. ఇక పాదం పెట్టినప్పుడు గట్టిగా తొక్కినప్పుడు ముఖ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. మూతంతా ముడుచుకుపోతుంది. కానీ స్వామివారు ప్రసన్నంగా ఉన్నారంటే ఆయన అంత కష్టపడక్కర్లేదు తొక్కడానికి. కాలేస్తే చాలా అడిగిపోతాడు వాడు ఇక్కడ అని ఈ మూర్తిని ధ్యానించారండి. ధ్యానిస్తే ఏమిటంటే మనలో అపస్మారుని తొక్కిపెట్టి జ్ఞాన రూపమైన ఆత్మగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, అంటే అనుభవానికి వస్తాడని అర్థం ఇక్కడ. అందుకే ఎవడయ్యా అపస్మారుడు అనడానికి కూడా సంకేత అర్థం చక్కగా చెప్పేశాడు. సర్వేషాం ప్రాణినాం ఆత్మ అజ్ఞాన అపస్మార పృష్ఠత. అతడి వీపు మీద పాదం పెట్టి ఉన్నాడు స్వామి. తమో రూపమైనటువంటి అవిద్యారూపుడైనటువంటి అపస్మారుడు. అతని పేరు అపస్మారుడు. అపస్మారం అంటే అర్థం ఏంటంటే ఏది స్మరణలో ఉంచుకోవాలో దాన్ని స్మరణలో ఉంచుకోకపోవడం అపస్మారం. స్మృతి అనగా తాను అసలు స్వరూపం బ్రహ్మము అనేది ఎల్లవేళలా స్మృతిలో ఉంటే అది స్మృతి. అది స్మృతి లేకపోతే అపస్మృతి అంతే. ఇప్పుడు అందరూ అపస్మృతిలో ఉన్నట్టే లెక్క. బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళందరూ అపస్మారంలో ఉన్నారని అర్థం ఇక్కడ. లేదంటే నాకు చాలా మెమొరీ పవర్ చిన్నప్పటిది కూడా గుర్తుంటుందంటే అది కూడా అపస్మారంలో భాగమే. అసలు స్మరణ ఏమిటయ్యా అంటే ఆత్మస్మృతి. అది తప్ప విస్మృతి అంతా కూడా అజ్ఞానం కిందే లెక్క. మనం చెప్పుకున్నాం పరమాత్మ జ్ఞానం తప్ప ఏ జ్ఞానమైనా అవిద్య కిందకే లెక్క కడుతుంది వేదాంత శాస్త్రం. ఆఖరి కర్మకాండ రూపమైన వేదాన్ని కూడా అవిద్య కిందే చెప్పింది ఇక్కడ. అది మూర్ఖత్వం అని అర్థం కాదు, బ్రహ్మజ్ఞానం కాదు అని అర్థం ఇక్కడ. అటువంటి అజ్ఞాన రూపం, తమో రూపమైనటువంటి అపస్మారాన్ని తొక్కిపెట్టి పాదం ఉన్నది ఇక్కడ. విన్యస్త చరణం సమ్యక్ జ్ఞానముద్రాధరం హరం. జ్ఞానముద్రను ధరించిన వాడు. సర్వ విజ్ఞాన రత్నానాం కోశభూతం సుపుస్తకం. మరో చేత్తో పుస్తకం పట్టుకున్నాడు. ఒక చేత్తో చిరుముద్ర, మరొక చేత్తో పుస్తకం. ఆ పుస్తకం ఏమిటయ్యా? ఇవన్నీ సంకేతములని చెప్తున్నాడు ఇక్కడ. ఈ ముద్ర జ్ఞానానికి, జీవ బ్రహ్మైక్యానికి సంకేతంగా ఉన్నది. పుస్తకం ఏంటంటే సర్వ విజ్ఞాన రత్నానాం కోశభూతం. సర్వ విజ్ఞాన రత్నములు. ఇక్కడ విజ్ఞానం అనే మాట వేశాడు. అంటే జ్ఞానానికి సంబంధించిన సర్వరత్నములు, రత్నములు లాంటి వాక్యములు ఇవన్నీ కలబోసినది ఆ పుస్తకం. అంటే సర్వశాస్త్రములు పుస్తక రూపంలో చెప్పబడుతుంటే వాటి సారం చిన్ముద్ర రూపంలో చూపిస్తున్నాడు ఇక్కడ. శాస్త్రముడి సారం ఇది అని చెప్తుంది. వాటి తర్వాత దధానం సర్వతత్వాక్షమాలికా కుండికామపి. తత్వములు అక్షమాలుగా చేసి పట్టుకున్నట్టు ఒక చేత్తో. ఇంకొక చేత్తో కుండికామపి సుధా కలశాన్ని పట్టుకున్నాడు ఇక్కడ. అంటే విద్య వల్ల దొరికే అమృత తత్వం ఏదుందో ఆ అమృత తత్వాన్ని కలశంగా చేసి పట్టుకున్నాడు ఇక్కడ. ఇది స్వామి యొక్క ఒకానొక రూపం, విశేషమైనటువంటిది. అందుకే తెల్లని ఆ శరీరంలో స్వామి 4 చేతులతో ధరించినటువంటి అమృత కలశము,
అక్షమాల, చిన్ముద్ర, పుస్తకం. ఇలా ఇదే ఆయన రూపమా అంటే విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే అన్నారు ఇక్కడ. ఇదే కాదు, ఇంకా ఎన్నో రూపాలు ఉన్నాయి ఆయనకి. శాస్త్రంలోనే ఉపాస్య దక్షిణామూర్తి రూపాల్లో వీణా దక్షిణామూర్తి ఇత్యాదులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కనబడుతున్నది ప్రధానంగా మేధా దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఆ స్వరూపం గోచరిస్తోంది ఇక్కడ. స్వాత్మభూత పరానంద పరశక్త్యర్థ విగ్రహం. ఆయన లోపల అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అంటే అర్ధభాగంలో అమ్మవారు ఉన్నారు. సాధారణంగా దక్షిణామూర్తికి ఏమంటారంటే వామం లేకుండా దక్షిణమే ఉంటే దక్షిణామూర్తి. వామం అంటే అమ్మవారు, అమ్మవారు లేకుండా ఆయన ఒక్కడే కనబడితే దక్షిణామూర్తి. అలా ఎప్పుడు కనబడ్డాడంటే సతీదేవి శరీరం చాలించిన తర్వాత రూపంతో ఉన్నట్ట. అప్పుడు అమ్మవారు లేరా అంటే ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. స్వాత్మభూత పరానంద శక్తి అర్థ విగ్రహం. ఆనందం ఆయన యొక్క స్వరూపం, ఆయన స్వభావం. ఆ ఆనందమే ఆవిడ కనుక ఆయన ఎప్పుడు ఆయన వదలదు ఆవిడ. అది స్వాత్మభూత పరానంద పరశక్తి. ఎంత విశేషమైన అర్థం. అది దక్షిణామూర్తిలో సగభాగం ఆవిడే అయినప్పుడు, ఒక సగభాగం అయినప్పుడు ఆయన్ని దక్షిణామూర్తి అంటారా, ఆవిడ దక్షిణామూర్తి అంటారా? అంటే స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అని అమ్మాయి దక్షిణామూర్తి అంది లలితా శాస్త్రం. పోనీ అనుకోని రెండు కలిపి దక్షిణామూర్తిని మనం అనుకుందాం. కానీ ఎలాగైనప్పటికీ ఆయన ఏ రూపం ధరించినా అమ్మవారు లేకుండా ఉండరు. అసలు అమ్మవారు అనే శక్తే లేకపోతే రూపం ఎక్కడ ధరిస్తాడైనా? ఆ శక్తి అసలు తత్వం ఏంటయ్య అంటే స్వాత్మభూత పరానంద పరశక్తి. తన స్వరూపమే అయినటువంటి ఆనందము పరశక్తి. ఆ పరశక్తి అమ్మవారు. అది ఆయన శరీరంలో అర్ధభాగముగా ఉన్నది. ధర్మరూప వృషోపేతం. అక్కడ వృషభం ఉందిట. ఆ వృషభం ఏమిటయ్యాడు? ధర్మరూప వృషోపేతం. ప్రతిదానికి సంకేతం చెప్తున్నారు. దీన్ని బట్టి శివుడు ఎద్దు మీద కూర్చుంటాడండి, ఏమిటండి అని ఎవరు అడిగితే మీరు చెప్పాలి. ఆ వృషభము ధర్మము. ధర్మంపై భగవంతుడు ఉన్నాడు అంటే అర్థం. ధర్మం ద్వారానే భగవంతుడు తెలియబడతాడు. శివాలయాలకి వెళ్ళినా మనం వృషభం యొక్క కొమ్ముల్లోంచి శివుడిని చూడాలన్నారంటే అర్థం ధర్మం ద్వారానే దైవాన్ని తెలుసుకోవాలని అర్థాన్ని మనకు చెప్తున్నారు. అందుకే ఆ వృషభాన్ని ధ్యానించాలండి. వృషభం 3 రూపాల్లో ఉంటుంది అని శివపురాణం చెప్తున్నది. ధర్మరూప, జ్ఞానరూప, తపోరూప. 3 రూపముల వృషభాన్ని వర్ణించారు ఇక్కడ. ధర్మము, ధ్యానము లేదా జ్ఞానము, తపస్సు. ధర్మ జ్ఞాన తపోరూప వృషభంట. అంటే అర్థం ఏంటి? ధర్మము ద్వారా, తపస్సు ద్వారా, జ్ఞానము ద్వారా భగవంతుడు తెలుసుకోవాలి. అంతేకాదు వాటిని అధిష్ఠించి ఉంటాడు భగవంతుడు. ధర్మాన్ని అధిష్ఠించి, తపస్సును అధిష్ఠించి, జ్ఞానాన్ని అధిష్ఠించి ఆయన ఉంటాడు కనుక అవి ఆచరించేవాడికి ఆయన లభిస్తాడు అని చెప్పడం దీని యొక్క సంకేతం. కనుక మనం ధర్మం ఆచరించినప్పుడు మన ధర్మమే వృషభం అవుతుంది. అది శివుణ్ణి మోసుకుని మనకు తీసుకొస్తుంది. ఆ కారణం చేతనే ధర్మ రూప వృషోపేతం. ధార్మికైర్ వేదపారగై మునిభి సంవృతం. ధార్మికులు, వేదపారగులు అయినటువంటి మునులు. మునులంటేనే బ్రహ్మవాదులు. వారు ఎప్పుడు బ్రహ్మము గురించే మాట్లాడతారట. వారి లక్ష్యము బ్రహ్మమే, మరొక విషయం కాదు. అటువంటి వారు మునులు. నిత్య మననశీలురు అని అర్థం ఇక్కడ. అంటే ఆత్మతత్వ మననం చెయ్యడమే స్వభావంగా కలిగిన వారు. దానికి ముందు వారికి ఉన్నటువంటి లక్షణం వేదపారగులు, ధార్మికులు. ఈ 3 లక్షణము కలిగినటువంటి మహాయోగులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నా అంటే మాయా వటమూలాశ్రితం. వటమూలంలో ఉన్నాడు. ఆ వటం ఏంటంటే మాయట. దీన్ని బట్టి దక్షిణామూర్తి తత్వ వ్యాఖ్యానం ఇక్కడ జరుగుతోంది. మాయా వటమూలం. మాయే అనంతంగా విస్తరిస్తుంది. ఎక్కడ మొదలైందో తెలియదు. ఒక మర్రి చెట్టు ఓడలన్నీ చూస్తుంటే ఏది మొదలో మనకు తెలియదు. అలాగే మాయ కూడా ఏది మొదలో తెలియకుండా విస్తరిస్తూ ఉంటుంది. విస్తరించడమే ప్రపంచ లక్షణం. ప్రపంచం మాయాస్వరూపం. ఇక్కడ విస్తరిస్తున్న ప్రపంచానికి మాయకి మూలం ఎవరు అంటే అది ఆయన్ని ఆధారం చేసుకుని ఉంది కనుక సర్వ విశ్వానికి మాయకి మూలం ఎవరంటే విశ్వేశ్వరుడే. అందుకు మూలమునందే ఆయన కనబడుతున్నాడు ఇక్కడ. విశ్వమూలుడు ఆయన శక్తే ఈ వటవృక్షం కూడా వ్యాపించి ఉన్నది. అందుకే ఆయన మాయా వటమూలాశ్రితం శుభం. ఆయన ఎవరయ్యా అంటే ఈశానం సర్వ విద్యానాం ఈశ్వరేశ్వరం అవ్యయం. ఎక్కడికక్కడ వేదమంత్రములు పొదగడం సూత సంహిత యొక్క ప్రధాన లక్షణం. అందుకే ఇక్కడ మహావేదమంత్రాన్ని చూపించారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరేశ్వరం. మొత్తం ఈశాన సర్వ విద్యాన మంత్రము అంతా కూడాను దక్షిణామూర్తిని తెలియజేస్తుంది అని శాస్త్రం అంటే. ఇక్కడ సర్వ విద్యలకు ఈశ్వరుడు. అందుకే దక్షిణామూర్తిని నమస్కరిస్తే సర్వ విద్యలు వస్తాయి. సర్వ విద్య అంటే సర్వ అంటే బ్రహ్మ అని అర్థం. సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం కాదండి. బహువచనంలో చెప్పుకుంటే అన్ని విద్యలు అని అర్థం కదా. అంటే అది కూడానండి అన్నాడు ఇక్కడ. అంటే లౌకిక విద్యలు మొదలుకొని బ్రహ్మ విద్య వరకు సర్వ విద్యలు ఇచ్చేవాడు దక్షిణామూర్తి.
అందుకే దక్షిణామూర్తి ఆరాధన అన్ని విద్యల్ని ఇస్తుంది. అందుకే నిన్నటి రోజున సరస్వతీదేవి వెళ్ళి శివుడిని ఆశ్రయించింది అని చెప్పినప్పుడు అన్ని విద్యల స్వరూపం శివుని ఆశ్రయించింది అంటే అర్థం ఏంటంటే శివుని ఆశ్రయించుకునే సర్వ విద్యలు ఉంటాయి. అందుకే శివభక్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందున శివుని దక్షిణామూర్తిగా ఉపాసించేవారు బుద్ధి వికసిస్తుంది, ఏ విద్య అయినా రాణిస్తుంది తెలుసుకోండి. అందుకే చిన్నతనం నుంచి దక్షిణామూర్తి ఆరాధన, సరస్వతి ఆరాధన, హయగ్రీవ ఆరాధన ఈ రెండు పిల్లలకి నేర్పితే వారి భవిష్యత్తు గురించి ఇక భయపడనక్కర్లేదు, మేధాశక్తి పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి సర్వ విద్యల స్వరూపుడు, పైగా సర్వ విద్యలకి మాత్రమే కాదు సర్వభూతములకు ఈశ్వరుడు. ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం. అయితే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉంటాడు కనుక ఈయన ఏ లోకానికి ఈశ్వరుడు అంటే సర్వలోక ఈశ్వరులకు కూడా ఈశ్వరుడయ్యా అన్నాడు ఇక్కడ. అది ఈశ్వరేశ్వరం అవ్యయం అంటే ఉత్పత్తి వినాశనము మొదలైనవి లేనటువంటి వాడు. అందుకు ఉత్పత్త్యాది వినిర్ముక్తం ఓంకార కమలాసనం. ఆయన కూర్చున్న కమలము ఓంకారము అంటే ప్రణవోచ్చారణ వల్ల వికసించినటువంటి హృదయంలోనే ఆయన ఉంటాడు, అది రహస్యం. పైగా ఓంకారమునందు నిశ్చితుడై ఉంటాడు పరమాత్మ, అది ఓంకార కమలాసనం. ఆయనే అజ్ఞాన మోచకుడు, సంసారం నుంచి మోచనం కలిగించి ముక్తినిచ్చేవాడు ఎవరయ్యా? ఈ ఈశ్వరుడు. కానీ పరమేశ్వరుని ఎవడు గురువుగా ఉపాసిస్తాడో వాడికి ఆయన మోక్షాన్ని ఇస్తాడు, ఇది తెలుసుకోవాల్సింది. అయితే మోక్షం అక్కర్లేదనుకుని శివుణ్ణి రకరకాల కోరికలతో కోరుకున్నారనుకోండి, తప్పేం లేదు, అన్ని తీర్చుతాడు. కానీ బ్రతికు పూర్తయ్యే లోపల నీకే వివేక వైరాగ్యాలు కలిగించి జ్ఞానం కావాలని బుద్ధి పుట్టించి జ్ఞానం ఇస్తాడు, ఇది తెలుసుకోండి. అందుకే ఈశ్వరుని ఉపాసన చేస్తే నీకు కలగని వివేక వైరాగ్యాలు కూడా క్రమంగా కలిగిస్తాడు. అందుకే పట్టుకుని ఆశ్రయించితే చాలు. ఆయన లక్షణమే సంసార మోచకత్వం, ఇంకేం చేస్తాం. కనుక ఈశ్వరుడు అంతు తేల్చే వరకు ఊరుకోడండి. అంతు చూస్తాడు ఆయన. అంతు చూడటం అంటే ఏది పొందితే మరొకటి పొందనవసరం లేదో అదే అంతు, అల్టిమేట్. ఆ అల్టిమేట్ ఇవ్వడమో మోక్షం. కనుక పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా సంసార మోచకుడు. ఆ కారణం చేతనే మోక్ష విద్య చెప్పడానికి వచ్చిన భగవత్పాదులు మొదలైనటువంటి వారందరూ ఉపాసకారాం యదుపాసనీయం ఉపాత్తవాసం వటసాకి మూలే తద్ధామ దాక్షిణ్య జుషాం స్వమూర్త్య జాగర్తి చిత్తే మమ బోధరూపం అని దక్షిణామూర్తిని ఉపాసించారు. వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. జనన మరణ దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించగలిగే దక్షత కలిగిన వాడు దక్షిణామూర్తి అయ్యా అన్నట్టు. దక్షత అంటే సమర్థత. ఏమిటయ్యా సమర్థత అంటే ఎవరూ ఇవ్వలేనిది ఇవ్వడమే సమర్థత, ఎవరూ చెయ్యలేని చేసేవాడు గొప్ప సమర్థుడు. సృష్టిలో దేవతలు కూడా మీకు లోక సుఖాలు ఇవ్వగలరే కానీ మోక్షం ఇవ్వలేరు. మోక్షం ఇవ్వగలగడమే అత్యంతిక దుఃఖనాశనం అన్నారు ఇక్కడ. అంటే మరి దుఃఖం అనేది లేకుండా చేయడమే సర్వసమర్థత. ఇది బాగుంది కదా వినడానికి. ఇవాళ దుఃఖం పోగొట్టేసాడు, 2 రోజులు బాగానే ఉన్నాం, 3వ రోజు దుఃఖం అంటే ఎంతకండి. మరి దుఃఖం లేకుండా చేయగలగాలి, దానికి అత్యంతిక దుఃఖనాశనం అని పేరు. అది ఇవ్వగలగడమే సమర్థత. ఆ దక్షత ఎవడికి కలదో దానికి దక్షిణ అని అర్థం. దక్షిణ అంటే సమర్థత. ఆ దక్షిణ భావమే దాక్షిణ్యం, అది మూర్తి భవించిన స్వరూపం దక్షిణామూర్తి. అందుకే ఈయనకి సమర్థత ఏమిటాయి అంటే స్వాత్మ విద్యా ప్రదానేన సదా సంసార మోచకం. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆయన ఉపాసిస్తే వారికి ఆయన సంసార మోచకత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన రుద్రం పరమ కారుణ్యాత్ సర్వ ప్రాణిహితే రతం. ఆయన రుద్రుడు. రుద్రుడు అంటే ప్రధానంగా గురుస్వరూపము, జ్ఞానస్వరూపము, ప్రణవస్వరూపము. ఈ అర్థం తెలుసుకోండి. ఇంకా తెలుసుకోవాలంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు ఇక్కడ. నమస్కరించే వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టువాడు, ఇది రుద్ర శబ్దానికి అర్థం. అందుకే ఈ స్వరూపము రుద్రమనే చెప్పుకోవాలి. రుద్రస్వరూపమే దక్షిణామూర్తి యొక్క కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణామృత పూరిత సముద్రం అని ధ్యానిస్తారు యోగులు. ఆయన కలయే కంచన రుద్రం, ఒకానొక రుద్రుని ఉపాసిస్తున్నాను అన్నారు. ఒకానొక అంటే అనిర్వచనీయమైనటువంటి రుద్రస్వరూపం అది. అంత సుందరమైన ఆ రుద్రస్వరూపము పరమ కారుణ్యాత్ సర్వప్రాణిహితే రథం. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, రా మోక్షం ఇస్తాను, మనమే వెళ్ళట్టు. ఆయన సర్వప్రాణహితం కోసం కోరుకునేవాడైన అటువంటి దయాస్వరూపుడైనటువంటి వాడు. ఉపాసకానాం సర్వేషాం అభిష్ట సకల ప్రదం. అంతే కదా, మోక్షం మాత్రమే కాదు, ఆయన ఉపాసించే వారికి సర్వాభీష్టములు ఇస్తాడు. అందుకే ఒక్కొక్కప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తను ఉపాసించే వాళ్ళకి ఐశ్వర్యాలు ఇస్తాడు, ఆయురారోగ్యాలు ఇస్తాడు.
ఎందుకు ఇస్తారంటే అనుభవించి ఇవి నిస్సారం అని తెలిసే వైరాగ్యం కలగడానికి. ఆ వైరాగ్యం కలిగే జ్ఞానము ఇస్తాడు. దీన్ని బట్టి జ్ఞానానికి సహకరించే సంపదనిస్తాడని తెలుస్తుంది ఇక్కడ. అటువంటి వాడిని ఉపాసించడమే జ్ఞానానికి పనికొచ్చే ఉపాసన. అది ఉపాసకానాం సర్వేషాం అభీష్ట సకలప్రదం. ఉపాసించే అందరికీ కూడా సర్వాభీష్టమునిచ్చేవాడు ఆయన. అందుకే దక్షిణామూర్తి ఉపాసనతో అత్యున్నత స్థితికి అన్ని విధాలా చేరినటువంటి వాడు ఎందరో ఉన్నారండి. అటువంటిది గొప్ప ఉపాసన దక్షిణామూర్తి ఉపాసన. దక్షిణామూర్తి దేవాక్షం జగత్ సర్గాది కారణం. ఆయన ఎవడయ్యా అంటే దక్షిణామూర్తి ఏదో ఒక అవతారం, ఒక రూపం కాదు. సృష్టి స్థితిలన్నీ ఏ ఈశ్వరుడు చేస్తున్నాడో ఆయనే దక్షిణామూర్తి. అటువంటి స్వామి దర్శనమిచ్చాడు ఆ విప్రోత్తముడికి. ఎవడైతే వైదిక కర్మల్ని శ్రద్ధగా చేసి తద్వారా పాపమును దగ్ధం చేసుకుని విశుద్ధ హృదయుడై జనన మరణ రూప సంసారం నుంచి బయటపడాలి అని తపన పడుతున్నాడో అతడు ఈ స్వామిని ఉపాసిస్తే ఆయన ప్రత్యక్షమై అనుగ్రహించాడు. ఆయన ఎప్పుడైతే ఈ విధంగా అనుగ్రహించాడో వెంటనే ఆనందంగా ఆయన పాదాలపై పడ్డాడు. సాష్టాంగ నమస్కారించి సమాగత్య మహాభక్త్యా దండవత్ పృథివీతలే ప్రణమ్య బహుశో దేవం సమారాజ్య యథాబలం. ఎప్పుడు ఉపాసనతో ఆరాధించేవాడికి ఎదురుగా ప్రత్యక్షం కాగానే ఆనంద పరవశుడై ఆయన ఆరాధన చేసి ప్రార్థిస్తున్నట్ట. ఏమనంటే ఒకటే, రుద్ర ఎత్తే ముఖం తేన దక్షిణం పాగి మాం ఇతి. రుద్రా నీ దక్షిణ ముఖము నన్ను రక్షించుగాక. ఇదే మాట. ఇది మళ్ళీ వేదంలోదండి. రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఇది యజుర్వేదీయమైన శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. అది ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇదంతా ఉపనిషత్సారం కదా, ఈ గ్రంథమంతా ఉపనిషత్సారం. అందుకే ఇందులో వర్ణింపబడి దేవత కూడా ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే బ్రహ్మ విద్యాస్వరూపుడు. ఆ మంత్రం యథాతథంగా ఇక్కడ కించిత్ మార్పుతో శ్లోక రూపంలో పెట్టేశాడు. రుద్రయత్తే ముఖం తేన దక్షిణం పాహి మాం. ఇది మంత్రం అండి, ప్రతివారు జపం చేసుకోవచ్చు. రుద్ర ఎత్తే ముఖం తేన దక్షిణం పాహి మాం. నీ యొక్క దక్షిణ ముఖం ఏదైతే ఉన్నదో అది మనల్ని రక్షించుగాక అన్నాడు ఇక్కడ. దక్షిణ ముఖము అంటే దక్షిణాభిముఖంగా కూర్చున్నటువంటి వాడు. ఆయన ఉత్తర దిశలో కూర్చుని దక్షిణం వైపు చూస్తున్నాడు అని అర్థము. సర్వసమర్థమైనటువంటి ముఖం కలిగిన వాడు, పైగా భక్తుడికి అనుకూలముగా ఉండువాడు అని అర్థం ఇక్కడ. భక్తుడికి అనుకూలంగా ఉంటూ నీకేది కావాలంటే అది ఇస్తానన్నాడు. ఆ మాట అనడానికి అంత ధైర్యం ఉండాలండి. మీ దగ్గరికి ఎవడైనా వచ్చాడు అనుకోండి, నీకేది కావాలంటే అది ఇస్తాను అనగలరా అంటే వాడు ఇవి అడగడేమో ఇవి అడుగుతాడేమో అనుకుని మీరు అంటారే కానీ మీరు ఇవ్వలేని వాడు అడిగితే మాత్రం ఏం చేస్తారు? అవునా లేదా? ఒక ఆయన పరిగెత్తుకొస్తూ పాగి అన్నట్ట, నీకేం కావాలంటే పులి వెంట పెడుతోంది అన్నట్ట, ఇద్దరం కలిసి పారిపోదామంట. దాని నుంచి రక్షించే సమర్థత ఉంటుందండి ఇక్కడ. అందుకే దుఃఖం నుంచి సంపూర్ణమైనటువంటి ముక్తి ఇవ్వగలిగే శక్తి ఉందే వాడు దక్షిణుడు. శబ్దమే చాలు, అంత పవర్ ఉందండి. అందుకే దక్షిణామూర్తి అన్న నామం చాలు మహాశక్తివంతమైనది. అందుకే శ్రీ దక్షిణామూర్తయే నమః. విశేషంగా ఎన్ని మంత్రములు ఆ నామంతో కూర్చబడి ఉన్నాయో ఇది గొప్ప మంత్రం. రుద్రయత్తే ముఖంతేన దక్షిణం పాహిమాం అని ఉక్త్వా పునఃపునర్దేవం పూజయామాస భక్తిగా మాటి మాటికి ఆనందపరచుడి స్వామిని ఆరాధించాడు. అప్పుడు దక్షిణామూర్తి ఆయనపై అనుగ్రహించాడు. పునర్దేవో మహాదేవో దక్షిణామూర్తిరీశ్వరః ప్రదత్వా స్వాత్మ విజ్ఞానం తస్మై విప్రాయ సువ్రతాః తస్య సంసార విచ్ఛేదం అకరోత్ అంబికాపతి. ఈ విధంగా ఆశ్రయించిన వాడికి మహాదేవుడైన దక్షిణామూర్తి, దేవో మహాదేవో దక్షిణామూర్తి 3 శబ్దములు వేశారు. దేవుడు అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు అర్థం. కానీ దేవతల్లో కూడా అనుకుంటామేమోనని మహాదేవ అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. దేవతలకు కూడా దేవత అంటే ఆయన. దక్షిణామూర్తి ఈశ్వర అంటే సృష్టి స్థితిలయ కారక. ఆయన స్వాత్మ విజ్ఞానం ప్రదత్వా అలా ఆశ్రయించిన భక్తుడికి స్వాత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. ఎటువంటి స్వాత్మ విజ్ఞానం అంటే సంసార విచ్ఛేదం కలిగించేది. ఈ విధంగా స్వాత్మజ్ఞానం ద్వారా అతనికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక మోక్షం కావాలి అంటే మోక్షం ఇచ్చేవాడు పరమేశ్వరుడు తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే నా జ్ఞానంతో నేను పొందగలను అహంకారం ఉందా, అదొక అజ్ఞానం. నువ్వు ఎంత సాధన చేసినా ఆఖరికి మోక్షేచ్ఛ కలగాలన్నా జ్ఞానం అర్థం కావాలన్నా కూడా ఈశ్వరానుగ్రహం కావాలి కదా. అందుకే ఈశ్వరానుగ్రహం ప్రధానము అని చెప్పడం ఈ ఘట్టంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. ఆ ఈశ్వరులు కూడా జ్ఞానం ప్రధానంగా చెప్తున్న గ్రంథం కనుక జ్ఞానప్రదాతగా పరమేశ్వర స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకు ఏది వర్ణించారో ఔచిత్యం తెలుసుకోవాలి. అందుకే పరమేశ్వరుని మనం గురుస్వరూపంగా శివాయ గురవే నమః అంట దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆశ్రయించితే
అతను సకలాభీష్ట ప్రదాయకుడు మాత్రమే కాకుండా జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని కూడా ప్రదానం చేస్తున్న దయాస్వరూపుడు అంబికాపతి అని చెప్తూ ఉదాహరణగా అతడికి ఇచ్చాడని చెప్పానే గాని ఇలా ఎందరెందరో దక్షిణామూర్తారాధన వల్ల తరించారు నాయన అంటున్నారు. బహవో దక్షిణామూర్తి ప్రసాదాదేవ జంతవ అనాయాసేన సంసారాద్ విముక్తా పరమర్శయ. పరమర్శయ గొప్ప గొప్ప ఋషులు కూడా దక్షిణామూర్తి అనుగ్రహం చేతనే అనాయాసంగా ఏ శ్రమ లేకుండా ఈ సంసారం నుంచి బయటపడిపోయారు. దీన్ని బట్టి మనం ఎంత సాధన చేస్తున్నా ఈశ్వరానుగ్రహంగానే ఉంటే ఇంతపాటి సాధన కూడా పూర్ణం కాగలదు. ఈశ్వరానుగ్రహం లేకపోతే నువ్వు ఎంత గింజుకుని ఎంత సాధన చేసినా పూర్ణం కాదు. అదే ఈశ్వరానుగ్రహం కావాలి, ఈశ్వరునిపై భక్తి కావాలి. అదే జ్ఞానంలో భక్తికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఆ కారణం చేత వేదాంత శాస్త్రం కూడా భక్తి యోగా అనే మాటని స్పష్టంగా చెప్తున్నది. భక్తి అంత ప్రధానం. ఆ మాటనే భగవానుడు కూడా గీతలో భక్త్యాత్మన్యాశక్తి అహమేవం విదర్జున జ్ఞాతం ద్రష్టించ తత్వేన ప్రవేశించ పరంతప. అదేవిధంగా యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మత. ఎవడు శ్రద్ధ కలిగి నన్ను భజిస్తున్నాడో వాడు యోగులందరిలో గొప్పవాడు అని చెప్పాడు. భజించుట అంటే ఆశ్రయించడు. ఈశ్వరాశ్రయం అంత ముఖ్యం. కానీ ఈశ్వరుడే సంసార మోచకుడు. ఇది తెలుసుకోవాల్సింది. భవంతోపి మహాదేవం మహానంద స్వరూపిణం సంసారమోచకం బుద్ధ్వా భజధ్వం సర్వభావత. కనుక నైమిషయ్య మహర్షులారా, నేను చెప్పిన దాని ప్రకారంగా మీరందరూ కూడా మహానంద స్వరూపుడైన దక్షిణామూర్తి. మాటికి ఆయన ఏమిటో చెప్తున్నాడు. ఆయన జ్ఞానానంద స్వరూపుడు. ఆ మహానంద స్వరూపుడైన దక్షిణామూర్తిని ఆయనే సంసారమోచకుడు అనే బుద్ధితో ఉపాసించండి. అంటే భగవద్ ఉపాసనలో ఈ బుద్ధి ఉండాలండి. ఒకటే ఆయన సంసారమోచకుడని తెలియాలి, మహానంద స్వరూపుడు అని తెలిసి ఆరాధించాలి. అస్యైవ భజనాదేవ సర్వం సిద్ధ్యత్య సంశయం. అస్యైవ భజనాదేవ, ఆయన్ని భజించడం చేత సర్వము సిద్ధిస్తుంది అన్నాడు. ఈ సర్వం అనే దానికి ఎవరి అర్థం ప్రకారం వాళ్ళు చెప్పుకోవచ్చు. సర్వము అంటే బ్రహ్మము, అదే సిద్ధిస్తుంది. సర్వము అంటే అన్ని కోరికలు సిద్ధిస్తాయి. ఇంకా సకాములైతే ఈ భావంలో తీసుకోవచ్చు, నిష్కాములైతే ఆ భావంలో తీసుకోవచ్చు. ఇతి శ్రుత్వా ద్విజా సర్వే శ్రద్ధయా పరయా సహ ప్రణమ్య సూతం సర్వజ్ఞం పూజయామాసురద్భుతం. ఈ మాటలు వినగానే పరవశించి సూత పౌరాణులు నమస్కరించి పూజించారు నైమిషయ్య మహర్షులు అన్నారు. ఇక్కడ అంటే ఇది చెప్పిన గురువుని వెంటనే పూజించాలని బుద్ధి కలిగి వాళ్ళు సూతుడు వారికి నమస్కారం చేసుకున్నారు ఒక్కసారి. ఎందుకంటే ఆ దక్షిణామూర్తి ఆది గురువు. ఆ ఆది గురువు ఏ జ్ఞానం చెప్పాడో దానిని అందుకున్నారు పరమఋషులు. అదే పరమఋషులు ఆయన ఆశ్రయించారు అంటే జ్ఞానం ఆయన ద్వారానే వాళ్ళందరికీ దొరికింది. ఆ వచ్చిన జ్ఞానం వల్ల వాళ్ళు ముక్తి పొందిన ఇతరులు కూడా ముక్తి పొందాలనేటువంటి హితబుద్ధితో ఈశ్వర ప్రేరణతో వాళ్ళు మరికొందరికి అందించారు. అది పరంపరగా మన దాకా వచ్చింది. ఆదిశంకరుడు ఇత్యాదుల ద్వారా మన దాకా వచ్చింది. అందుకే అక్కడ ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చిన గురు పరంపర అంతటి యొక్క సమగ్ర స్వరూపం దక్షిణామూర్తి. అందుకే ఆది గురువుని చెప్పారు. ఆది గురువు మొదలుకొని నీ గురువు వరకు గురువులను ఆశ్రయిస్తే గురువే సంసార మోచకుడు అని తర్వాత ప్రస్తావన చేయడానికి పూనుకుంటున్నారు ఇక్కడ. కానీ సంసారం నుంచి మోచకత్వం కలిగించే శక్తి ఎవరికున్నది? గురువుకున్నది. కానీ ముక్తి అంటే ఏంటో చెప్పారు. ముక్త్యుపాయములు జ్ఞానం ప్రధానమైన ఉపాయం. జ్ఞానానికి సహకరించే కర్మ ఉపాసన కూడా క్రమముక్తి ప్రదాయకములు. ఇది సారం తెలుసుకున్నాం. అవి అందించి ముక్తి ఇవ్వాలి అంటే అవి బోధించేవాడు కావాలి కదా. కానీ మోచకుడు ఎవరయ్య అంటే గురువు. గురువు లేనిది బయటపడలేం. అది గురువు లేక ఎటువంటి గునికి మోక్షము లేదన్నాడు త్యాగయ్య. అది గురువుని ఆశ్రయించి తరించడమే సంప్రదాయం. ఒక ఆయన అన్నాడు, ఈ గురువు కంటే మేము అంగీకరించమండి అన్నాడు. ఈ గురువులు వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళ వల్లే ముక్తి పొందుతాం. దీనివల్ల వ్యక్తి పూజలు పెరిగిపోయాయి, ఆధ్యాత్మిక కాలుష్యం కూడా ఏర్పడింది. అది మాత్రం నిజమే. ఎందుకంటే గురు తత్వం ఏంటో తెలియని శిష్యులు ఉన్నారు, తత్వం చెప్పని గురువులు ఉన్నారు. ఆశపోతులైన శిష్యులకి పంచకులేని గురువులు సరిపోయింది ఇక్కడ. అందుకే గురువు ఇత్యాది సంప్రదాయాలు కలిలో అన్నీ కలుషితమైనట్లు అయ్యాయి. అయితే అది కలుషితమైంది కదా అని చెప్పి గురు సంప్రదాయం లేకుండా ముక్తి పొందలేము. ఎందుకంటే వైద్యుల్లో చాలా మంది నకిలీ వైద్యులు ఉన్నారని చెప్తే ఆరోగ్యం కావాలంటే వైద్యుడే కావాలి కదా. నకిలీ వైద్యులు ఉంటే ఉండొచ్చుగా, కానీ సరైన వైద్యుడు కావాలి అంతే. కానీ సరైన వైద్యుడు కావాలని ప్రార్థించాలి, సరైన గురువు కావాలని భగవంతుని ప్రార్థించాలి. ఇక్కడ సరైన గురువు కావాలంటే ముందు నువ్వు సరైన వాడిగా తయారు. నీకు కానీ చిత్తం సిద్ధంగా ఉంటే సరైన గురువు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు, అందులో సందేహం లేదు.
ముక్తి ఎలాగాని మఠం వేసుకున్నటువంటి పరీక్షణ్ మహారాజు వద్దకు సుఖయోగింద్రుడు వచ్చినట్లు. అలాగే ఆయన తిన్నగా నిద్రపోయి తిన్నగా పడుకుంటాను, గురువు వచ్చినప్పుడు వస్తాడు అనుకోలేదు. తెలుసుకోవాలి, ఈ మాట వింటే గురువు వచ్చినప్పుడు వస్తాడుగా, నిన్ననే ప్రవచనంలో చెప్పారు, వెతుక్కుంటూ వస్తాడట, రాని అప్పుడు ఆయన లేపుతాడు అనుకోవద్దు. ఇక్కడ ముక్తి ఎలాగా 7 రోజుల్లో ముక్తి పొందాలి, పరమాత్మను చేరుకోవాలని తప్పించిపోతే మఠం వేసుకుని సత్పురుషులను ఆశ్రయించి గంగా తీరం వద్ద ప్రాయోపవేశం చేసిన స్థితి, అంటే పరమాత్మ మాత్రమే కావాలని స్థితికి వచ్చి పరమాత్మ తప్ప అన్యములు విడిచిపెట్టి మఠం వేసుకున్న వాడి వద్దకు పరమాత్మ ప్రతీకగా వచ్చాడు మహానుభావుడు. దేవో మానుష రూపేణ అన్నట్లేదే, ఆ రూపంతో వచ్చాడు ఇక్కడ. అది ఆ స్వరూపం. అందుకే గురువు మోచకుడు, మొత్తానికి చెప్పదలుచుకున్నది గురువు మోచకుడు. గురువు అనగానే శివునితో ప్రారంభం అవడమే గురువు యొక్క లక్షణం. అయితే సదాశివ సమారంభం అంటాం, మేము ఒప్పుకోమండి, విష్ణు భక్తులు అంటే నారాయణ సమారంభం అనుకోండి, ఏమనుకున్నా ఈశ్వరుడే ప్రథమ గురువు అనుకుంటే సరిపోతుంది. ఆ ఈశ్వరుడు ప్రథమ గురువు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది గురు పరంపర. అందుకే పెద్దవాళ్ళు మనకి శివాది శ్రీ గురుభ్యో నమః అని ఒక మంత్రాన్ని చెప్పారు, ప్రతివారు జపం చేసుకోవచ్చింది. ఇది గురుగీతలో ప్రస్తావన చేయబడుతున్న మహామంత్రం. ఇప్పటికే అనేక మందికి ప్రవచన ముఖం ద్వారా ఈశ్వర ప్రేరణతో గురువుల అనుమతితో చెప్పడం జరిగింది. శివాది శ్రీ గురుభ్యో నమః, ఇది మహామంత్రం. ఎప్పుడైనా మనస్సు అల్లకల్లోలమైనప్పుడు, శాంతి లభించనప్పుడు, సాధన బలహీనమవుతున్నప్పుడు మనస్సును ఏకాగ్రపరిచి శివాది శ్రీ గురుభ్యో నమః అనుకోగలిగితే నీ గురువు మొదలుకొని శివుని వరకు ఉన్న సమస్త గురుమండలము స్పందిస్తుందండి. గురుమండలం ఉన్నది దివ్యౌగ సిద్ధౌగ మానవౌఘ స్వరూపములతో. ఆ సమస్త గురుమండలము స్పందించి నిన్ను అనుగ్రహిస్తుంది. ఎందుకంటే గురువు ద్వారా నీకు లభించిందంటే ఆ గురువు తాను జానిస్తున్న పరమేశ్వర శక్తితో ఇస్తున్నాడు. కానీ గురువు ద్వారా నీకు లభించింది దక్షిణామూర్తి అనుగ్రహమే, అది తెలుసుకోవాలి. అందుకే గురువుని ఆశ్రయిస్తే గురువే మోచకుడు. అది చెప్పడం కోసం ఎంత చక్కగా నిన్నటి ప్రశ్న ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, ముక్తి ఉపాయం ఏమిటి, మోచకుడు ఎవరు? మోచకుడు గురువే, అది చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. ఆ మోచకుడు గురువు అన్నప్పుడు ప్రథమ గురువు ఆది గురువుని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆది గురువైన శివుని మరువరాదు, ఆయన దక్షిణామూర్తి. ఆయన భక్తిగా ఆశ్రయించు, నీ గురువునందు ఆయన్ని చూడు, ఆయన నేను గురువు అనుకో, తప్పకుండా సద్గురువుని ఆయనే అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. అధాత సంప్రవక్ష్యామి తవాహం మోచకప్రదం ఆచార్య ఏవ సంసార మోచకప్రద ఉచ్యతే. ఆచార్యుడే సంసార మోచకుడు. అది ఏ విద్య అయినా గురుముఖత గ్రహించినదే గొప్ప చైతన్యాన్ని కలిగి ఉంటుంది. మహాభారతంలో కథలో ఒక ఆయన ఏదో ఒక తంత్ర విద్యను పట్టుకుని ఏవో విద్యలు సంపాదిస్తాడు, ఒక ఆయన కష్టపడి గురుముఖత విద్యలు సంపాదిస్తాడు. ఈ తంత్రాదులతో వచ్చిన విద్యలు కొన్ని చోట్ల ఫలించి తర్వాత బలహీనపడిపోతాయట. కానీ గురుముఖత గ్రహించిన వాడికి స్థిరంగా నిలబడతాయట. కారణం ఏమిటయ్యా అంటే గురుముఖత గ్రహించిన అంత శక్తివంతము. అందుకే ఇది మిరాకిల్గా తీసుకొచ్చిన విద్యలు ఉన్నాయే, కొంతమంది అవతల వాడిని వశీకరణం చేసుకుంటూ సమ్మోహపరుస్తూ ఉన్న కొన్ని మంత్రాలు చేసి వచ్చి మాట్లాడడం మొదలెడతారు. అవి సత్యములేమో అని కొందరు అనుకుంటారు, కానీ ఇవి నిలబడి ఉంటారు. వాడు మంత్రం చేయొచ్చు, ఉపాసన చేయొచ్చు, కానీ గురుముఖత నేర్చిన విద్యకే సాఫల్యము. అది గురువుని ఆశ్రయించాలి, పుస్తకాలను ఆశ్రయించడం కాదు. పుస్తకమైనా అది ఎలా చదివి అర్థం చేసుకోవాలి, గురువు ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే ఒక్క పుస్తకం చాలు నీ మస్తకాన్ని పాడు చేయడానికి. ఎందుకంటే ఒక ఆయన చదువుకుందాం తెలుసుకుందామని వెళ్ళేట, చదివిన తర్వాత చెప్తున్నాడు చదువుకోకముందు ఒకటే సందేహం ఉంది, చదివిన తర్వాత బోల్డ్ వచ్చేది. అంత ప్రమాదం అండి. అందుకే గురువు అనేవాడు చాలా ప్రధానం. నీకు సందేహం కలిగిన చోట్ల అది ఎలా అర్థం చేసుకోగలదో తేటపరచగలడు. పరస్పర విరుద్ధంగా కనబడుతున్న వాక్యాన్ని సమన్వయించగలడు. ఏమంటే మీరు ఇది పరమార్థం అన్నారు, కానీ శాస్త్రంలో ఫలానాది పరమార్థం అని చెప్తున్నారు, ఏమిటి అని నీకు సందేహం కలిగితే అన్వయించి చక్కగా అసలు పరమలక్ష్యం ఏంటో దాని వైపు తీసుకెళ్లి తీర్మానించగలిగేది గురువు మాత్రమే. అందుకే ఆచార్యుడు అతడి ప్రధానము, అతడే మోచకప్రద. ఆచార్యుడు అంటే ఎవరు అది కూడా తెలియాలి కదా. ఆచార్యో నామ వేదాంత విచారేణ ఆప్తవేదన. ఆప్తవేదన, వేదన అంటే ఏది తెలుసుకోవాలో దాన్ని వేదనము అంటారు. అది ఆత్మవేదనం అంటే ఆత్మజ్ఞానం. అది దేనివల్ల తెలిసింది అతనికి? వేదాంత విచారేణ ఆప్తవేదన. వేదాంత విచారము ద్వారా జ్ఞానం పొందినటువంటి వాడు విద్యోత్కర్ష బలేన, అతడు ఎందు విద్య ఉత్కర్షగా ఉంది అంటే గొప్పగా ఉన్నది. ఆ బలం చేత గురుర్భవతి. కనుక గురువైన వాడు వేదాంత విచారణ ద్వారా ఆత్మజ్ఞానం ఏమిటో తనకు స్పష్టంగా తెలుసుకుని. కొంతమంది వాళ్ళకి కన్ఫ్యూజన్, శిష్యులకి కన్ఫ్యూజన్ ఇవ్వగలిగిన మహానుభావులు ఉంటారు. అది ఉండకూడదు ఎక్కడ. అందుకే తనకు ముందు స్పష్టంగా తెలియాలి. విద్య యొక్క ఉత్కర్ష బలం చేత ఇక్కడ వరుసగా కొన్ని శ్లోకాలు
విద్యోత్కర్ష బలేనైవ గురుర్భవతి నాణ్యథ అని మకుటంతో పూర్తవుతాయి. అంటే ఇన్ని లక్షణాలు చెప్తూ ఈ లక్షణం ప్రధానం అన్నాడు. విద్య అతని దగ్గర ఉత్కర్షముగా ఉండాలి, అంటే సందేహరహితంగా అతనికి వేదాంత జ్ఞానం తెలియాలి. అటువంటి వాడు గురువు అవుతాడు. మరొక విధంగా కాదు అన్నాడు. మరొక విధంగా అంటే ఇతర అంశాలు ఆధారంగా తీసుకోవద్దయ్యా అన్నాడు. ఇంకా అతనికి ఉండవలసిన లక్షణములు చెప్తున్నాడు. అతడు బ్రహ్మచారి కావాలా, గృహస్థ కావాలా? బ్రహ్మచారి గృహస్థస్య వనస్థస్య యతేరపి. ఎవరైనా సరే, బ్రహ్మచారైనా, గృహస్థైనా, వానప్రస్థైనా, సన్యాసి అయినా, ఎవరైనా ఈ జ్ఞానం కలిగి ఉంటే వాడు గురువు అవుతాడు సుమా. అదేవిధంగా అతను ఎటువంటి వాడైనా ఈ జ్ఞానం కలిగి ఉంటే గురువు అవుతాడు. గృహస్థోపి వనస్థస్య యతేరప్యంబుజేక్షణ. ఒకవేళ వాడు గృహస్థ అయితే వాడు బ్రహ్మజ్ఞాని గనుక వానప్రస్థుకి సన్యాసికి కూడా జ్ఞానం ఇవ్వగలడు అన్నాడు. కానీ బ్రహ్మజ్ఞానం ఎక్కడుంటే అక్కడ ఆశ్రయించడమే కానీ ఇప్పుడు గృహస్థ సన్యాస అల్పుడా నీచుడా చూడ్డానికి లేదు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవడైనా, అది బాగా అండర్లైన్ చేసుకోవాలి, బ్రహ్మానుభవం కలిగిన వాడు ఎవడైనా వాడు ఉపాధి నిమిత్తం కాదు, జ్ఞానమే ప్రధానము. ఇది ప్రధానంగా చెప్తున్నారు. వానప్రస్థాశ్రమోపి తథా సన్యాసినాం హరే. వానప్రస్థు సన్యాసికి కూడా బోధించవచ్చు బ్రహ్మజ్ఞాని అయితే, అది అనుభవ రూప బ్రహ్మజ్ఞాని అయితే. ఇంకొకటి, గురువులందరిలో మరో గొప్పవాడు ఉన్నాడు, ఆచార్యుల్లో కూడా గొప్పవాడు, దొరకడం మహా కష్టం. అతడు అతివర్ణాశ్రమి ప్రోక్తో గురు సర్వాధికారిణ. అతివర్ణాశ్రమి, దీన్ని అత్యాశ్రమి అంటారు. అతను వర్ణాశ్రమాలకు అతీతుడు. అంతేగాని వర్ణాలు వదిలేసాడు, ఆశ్రమం వదిలేసాడు భ్రష్టుడు అంటారు. అత్యాశ్రమి వేరు, భ్రష్టుడు వేరు. అన్నీ వదిలేసి సాంకర్యాలు చేసిన వాడు భ్రష్టుడు, వాడి గతి నరకమే. అన్నీ విడిచిపెట్టుట అంటే అర్థం ఏంటంటే జ్ఞానము చేత ఇవేవి నేను కాను అని తెలుసుకున్నవాడై, ఇంద్రియములని ఇంద్రియార్థములని కూడా గమనించని వాడై, వాటికి అంటని వాడై బ్రహ్మజ్ఞానం నిలబడ్డవాడు అత్యాశ్రమి. కానీ ఇంద్రియ సుఖాల కోసం తన ధర్మాన్ని విడిచిపెట్టేవాడు భ్రష్టుడు అవుతాడే తప్ప వాడు అత్యాశ్రమం అనకూడదు. సరిగ్గా ట్రాన్స్లేషన్ లేకపోతే ఇది ప్రమాదం. వర్ణాశ్రమాలకు అతీతులు అంటే వర్ణాశ్రమాన్ని విడిచిపెట్టిన వాడు అర్థం చెప్పకూడదు. ఈ రోజుల్లో అలాంటి వాడు చాలా మంది దొరుకుతారు. వాళ్ళందరూ అత్యాశ్రములే, వాళ్ళు భ్రష్టులు అంటారు. తెలుసుకోండి, ఇక్కడ అత్యాశ్రమి వేరు, భ్రష్టులు వేరు, రెండు అన్వయించుకోవద్దు ఇక్కడ. అందుకే అతి వర్ణాశ్రమి అంటే వర్ణాశ్రమాన్ని అతిక్రమించిన వాడు, అంటే దాటిపోయిన వాడు అని అర్థం. ఇది గ్రహించవలసింది. వదిలేసిన వాడిని కాదు, రెండుకి చాలా అర్థం ఉన్నది. అయ్యా, నదిలో పడవలో వెళుతూ ఉంటే పడవ వదిలేస్తే ఏమంటారు? మునిగిపోయేవాడు అంటారు. ఒడ్డుకు చేరి పడవ వదిలేస్తే ఏమంటారు? క్షేమంగా ఉన్నవాడు అంటారు. అర్థమైంది కదా. కానీ ఒడ్డుకు చేరి పడవ వదిలేసిన వాడు అత్యాశ్రమి, ప్రవాహంలోనే పడవలసిన వాడు భ్రష్టుడు. ఇది తెలిసింది కదా. కానీ అంతవరకు ఉంటాయి ఇవన్నీ, అది చేరేకుండా. అటువంటి అత్యాశ్రమం ఒక్కడ కనబడ్డా వాడి పాదాల మీద పడ్డాలి. ఎప్పుడు తెలుసుకోవాల్సింది, అత్యాశ్రమం నువ్వు అనుసరించకూడదు. ఇది బాగా అవసరం. ఎందుకంటే అతడు అతీత స్థితిలో ఉన్నాడు. అతీత స్థితిలో ఉన్నవాడి యొక్క లక్షణాలు నువ్వు అనుసరించకూడదు. అతనికి మాలిన్యం కూడా లేదు. మాలిన్యం ముట్టుకుంటే బంగారం చేయగలడు, అలాగని ముట్టుకున్న ప్రతి మాలిన్యం బంగారం చేస్తూ తిరగడాడు. ఆయనకి రెండు ఒకటే, ఆ స్థితిలో ఉంటాడు. అంతేగా నువ్వు వేసింది ఏదా అని చూస్తూ నీకు జ్ఞానబోధ చేస్తూ ఉంటే వాడెక్కడ అత్యాశ్రమం అవుతాడండి. ఇక్కడ అత్యాశ్రమం వేరు. వాడి గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. అత్యాశ్రమం ఎలాగైనా ప్రవర్తిస్తాడు. వాడి సంధ్యావందనం ఉండదు, వాడికి ఆహార నియమం ఉండదు. తింటే తింటాడు, లేకపోతే లేదు. తింటే ఏదైనా తింటాడు. ఒకప్పుడు ఒక మహానుభావుడు అత్యాశ్రమం పెడుతూ ఉంటే సీసం ఇచ్చారట, ఎవరో కరగ విసిరి సీసం శుభ్రంగా తాగేశాడు. ఆయనకి ఏమీ కాలేదు. అది అనుకరించగలమా? కానీ ఆయన ఎప్పుడైనా నియమం పాటించారంటే అది అనుకరిస్తడానికి సిద్ధమే. మా గురువుగారే పాటించారండి. గురువుగారు పాటించరు అంటే ఆయన దాటిపోయారు ఆ స్థితిని. అంటే అందరు గురువులు కాదండి. ఇలాంటి గురువు వీడొక్కడు దొరకడం కూడా కష్టం. ఏదో పరీక్ష మహారాజుకు దొరికాడు అదృష్టవశాత్తు అత్యాశ్రమం. అలాంటి అత్యాశ్రములు కొంతమంది అత్యాశ్రమం అయినా లోకక్షేమం కోసం వారు ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నట్టు ఉండి బోధిస్తారు. ఎలాగంటే అత్యాశ్రమం అయినప్పటికీ లోకక్షేమం కోసమని యతి ఆశ్రమాన్ని ఆశ్రయించి బోధించిన ఆదిశంకర భగవత్పాదులు వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, అదేవిధంగా శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, వీళ్ళు నిజానికి అత్యాశ్రములైనా మన కోసం యత్యాశ్రమంలో ఉంటూ కనిపిస్తారు. అత్యాశ్రములు కూడా ఏదో ఒక ఆశ్రమంలో ఉండవచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్న అత్యాశ్రములు కూడా ఉంటారండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గృహస్థ ధర్మం విడిచిపెట్టరు, మనకు ఆదర్శంగా చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంటారు. జనకాదయ అన్నారు. జనకాదులు ఎటువంటి వారు మహాత్ములు ఉంటారు కనుక వాళ్ళు వీళ్ళు అతీతులే నిజానికి. కానీ వాళ్ళు ఏదైనా ఒక ఆశ్రమంలో ఉంటే మొత్తం దాన్ని పాటిస్తారు.
ఆశ్రమాతీతంగా ఎక్కడైనా తిరగచ్చు, ఎలాగైనా తిరగచ్చు. అలాంటి అవధూతులు ఎందరెందరో భారతదేశంలో ఉంటారు. ఎందరో మహాత్ములు ఉన్నారండి ఇక్కడ ఈ దేశంలో. నేను ప్రసిద్ధుల్లో ఒకరిద్దరు ఉదాహరణగా చెప్పానే తప్ప ఎందరెందరో అవధూతులు ఇటువంటి అత్యాశ్రమ స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారి పరంపర ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యాసం చేస్తున్న మహాత్ములు తామర తంపరగా ఈ భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో బ్రహ్మ విద్యకు ఎప్పుడూ లోటు ఉండదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సనాతనం ఎప్పుడూ నశించదు. అది మనకు దొరికేటట్టు చేసుకోవడం మనం చేయాలి. ఇక్కడ విశేషించి అతివర్ణాశ్రమే సాక్షాత్ గురువునాం గురువు. అయితే ప్రతి వారికి అతివర్ణాశ్రమే గురువుగా దొరుకుతాడు అనుకోవద్దు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా జ్ఞానం గ్రహించి దానికి అనుగుణంగా సాధన చేస్తూ ఆ బ్రహ్మను చింతన చేస్తున్న ప్రతివాడు మహాత్ముడే, అందులో సందేహం లేదు. అత్యాశ్రమైన గురువు దొరికాడా అది నీ భాగ్యం. వాడు గురువునాం గురువు. వాడు ఎస్ శరీరేంద్రియాదిభ్యో భిన్నం సర్వసాక్షిణం పారమార్థిక విజ్ఞాన సుఖాత్మానం స్వయం ప్రభం పరతత్వం విజానైతి సౌతి వర్ణాశ్రమీ భవేత్ సహ అతివర్ణాశ్రమీ భవేత్. ఎవడు అతివర్ణాశ్రమి అంటే శరీర ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి కూడా అతీతముగా ఉన్నటువంటి సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మమే నేను అని ఎరుకలో ఎవడు స్థిరపడి ఉంటాడో ఆ పారమార్థిక జ్ఞానం కలిగిన వాడే అత్యాశ్రమి. వాడికి ఆ వేదాంత వాక్యం అననం కూడా అక్కర్లేదు. ఇవన్నీ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావుడు అంటూ సంపూర్ణముగా అతివర్ణాశ్రమి స్థితినే ఇక్కడ వర్ణిస్తాడు వరుసగా శ్లోకాల్లో. అంటే పొందవలసిన పరమార్థ జ్ఞానాన్ని వర్ణించడం ఇందులో ఉద్దేశం. అంటే పొందవలసిన పరమార్థ జ్ఞానం ఇలా ఉంటుంది అని చెప్పడం అతివర్ణాశ్రమి వర్ణం నెపంతో చేశాడు ఆయన. పరమార్థ జ్ఞానం అది పొందడానికి ఆ స్థితిని నువ్వు గ్రహించవలసింది ఏంటి అంటే ఆత్మవరి శరీరంలో ఉన్నప్పుడు నేను నేను అని ఇంద్రియాలతోనూ వీటితోనూ అది కూడా కలిసిపోయినట్లే అవుతుంది కదా. అంటే జలస్య చలనాదేవ చంచలత్వం యథా రవే తత అహంకార సంబంధాదేవ సంసార ఆత్మన. నాయన అలల్లో సూర్యకాంతి ప్రతిఫలించినప్పుడు సూర్యుడు కూడా కదులుతున్నట్టు కనబడుతుంది కనుక నువ్వు అలలు అనే దృష్టితో చూస్తున్నంతసేపు సూర్యుడు కూడా కదులుతున్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించే సూర్యుడు కదులుతున్నాడా? కదులుతున్న అలలు బట్టి దానిపై ప్రతిఫలించే సూర్యుడు కదులుతున్నాడు అనుకుంటున్నావు. నువ్వు వాదించవచ్చు కూడా. ఏంటి అలా అంటావయ్యా, రా కావాల్సి చూపిస్తాను, ఒక కల్లో ఎలా కదులుతున్నాడో చూపించు అనగానే ప్రత్యక్ష ప్రమాణం దొరికిపోయింది. ఇంకోడు అన్నాడు కాదు నైనా పైన ఒక సూర్యుడు ఉన్నాడు ఆయన కాంతి ఇది అంటే నేను ఒప్పుకోను. జలమునందు ఒక సూర్యుడు పైన ఒక సూర్యుడు ఉన్నాడు అన్నాడు. వాడిని మీరు ఎలా కన్విన్స్ చేస్తారో చెప్పండి. ఏం చెప్పగలరు వాడు మూర్ఖుడికి? మీరు ఎన్ని చెప్పినా వినరు. ఆఖరి కొంత దూరం వస్తే అయితే ఒప్పుకుంటానయ్యా, అక్కడ ఒక సూర్యుడు ఇక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు ఒప్పుకుంటాను, కానీ ఆ సూర్యుడు అంశందులో ఉంది అన్నట్టు. ఇది మరో మూర్ఖత్వం. కానీ నీటిలో ఒక సూర్యుడు అక్కడ ఒక సూర్యుడు అంటే అదొక ద్వైతం. అదే ద్వైతం. నీటిలో సూర్యుని అంశ ప్రతిఫలిస్తోంది అంటే అది మరొక రకం ద్వైతం. నీటిలో ఉన్న సూర్యుడు పైన సూర్యుడు నిజానికి ఒక్కడే అని తెలుసుకోవడం అద్వైతం. అదే స్థితి. అందుకే చలనమైన ఉపాధులు ఎందు, ఉపాధులు అంటే నేను అనుకోగానే నేను చూస్తున్నాను, నేను వింటున్నా, నాకు రోగం వచ్చింది, నాకు యోగం వచ్చింది, నాకు భోగం వచ్చింది, నేను నిన్న ఆనందంగా ఉన్నా, ఇవాళ దుఃఖపడుతున్నా, రేపు ఉత్సాహంగా ఉంటా, ఎన్ని మార్పులు వచ్చాయి, ఇవన్నీ నేనే. ఇన్ని రకాలుగా చలించిపోతున్నది ఏది? ఉపాధి. కానీ అందులో నేను అనే చైతన్యం ఈశ్వరుడు. కనుక ఇందులో నిద్రపోతున్నా లేస్తున్నా అనేది రెండు మారే, నేను మారలే, కానీ నేను మారినట్టు కనబడుతున్నా. కనుక నేను నిజానికి తరంగాల వంటి ఉపాధుల్లో ఉన్నా చలనం తరంగాలదే కానీ నాది కాదు. నేను శుద్ధమైన సూర్యస్వరూపుణ్ణి అని గ్రహించగలగాలి. ఆత్మ అంటే అది, ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం అది. ఇది గ్రహించుతాడు వాడు అంటే అత్యాశ్రమినే వర్ణిస్తున్నారు. అటువంటి అత్యాశ్రమి గురువుగా లభించిన సామాన్యమా? మొత్తానికి తాత్పర్యత చెప్తున్నది ఏంటంటే సంసార మోచకుడు ఈశ్వరుడే, కానీ గురువు ఈశ్వరుడికి అభిన్నుడు. అందుకే ఈశ్వరుని యందు నీకు ఎంత భక్తి కలిగి ఉన్నదో గురువునందు కూడా అంత భక్తి కలిగి ఉండాలి. అంటే అధ్యాయం చివరిలో మళ్ళీ శ్వేతాశ్వత ఋషన్ మంత్రాన్ని చెప్తున్నాడు. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురవు. ఎందుకంటే గురువును ఆశ్రయించి జ్ఞానం కోసం. జ్ఞానం ఈశ్వర స్వరూపం. గురువు ద్వారా నీవు ప్రసరించేది జ్ఞానమైనప్పుడు గురువు ఏమవుతాడు? ఈశ్వర స్వరూపుడు అవుతాడు కదా. ఇది వివరించారు ఇక్కడ. అయితే ఇంత బాగుందండి, ఎన్నో విన్నాము, కానీ జ్ఞానం రావట్లేదు అంటే జ్ఞానానికి అడ్డంకులు ఉంటే చెప్తాను, తొలగించడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఇవేనండి నిజానికి విఘ్నాలు. ఈ విఘ్నాలు తొలగించడానికి ఈశ్వరుడే కావాలి, విఘ్నేశ్వర. అందుకే విఘ్నాలు ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఈ విఘ్నాలు అంటే ఇవి. ఎవరికి? జ్ఞానం కావాలనుకునే వారికి ఆ యాంగిల్లో విఘ్నాలు.
అంతేగాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి ఎప్పటికీ కావట్లేదు, ఏదో ఒక విఘ్నం వస్తుందంటే ఆ విఘ్నాలు కావు ఇక్కడ. జ్ఞాన ప్రతిబంధకాని అని పేరు ఇక్కడ. జ్ఞానం రాకుండా అడ్డుకునేవి కొన్ని ఉంటాయి, అవి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఏవేవి ఉంటే జ్ఞానం రాదో చెప్తున్నాడు చూడండి. అవి తొలగించుకోవడానికే మనకు ముందు సత్కర్మాచరణ అనేది మొదలవుతుంది. ఈ ఆటంకాలు తొలగించుకోవడం అక్కడి నుంచి మొదలవుతుంది. అయితే ఈశ్వరాశ్రయం అవన్నీ తొలగించే కాకుండా మొదటి నుంచి ఈశ్వరాశ్రయంతో సత్కర్మాచరణ ఇత్యాదులు చేస్తూ ఉంటే తప్పకుండా తొందరగా ధరించే అవకాశం ఉంటుంది. కానీ జ్ఞాన ప్రతిబంధకాలు ఏంటో చెప్తున్నాడు, వరుసగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞాన అనుత్పత్తి కారణం అంటే జ్ఞానము కలగకుండా చేసేవేంటో చెప్తున్నాను. మొదటిది శివద్రోహం అన్నాడు ఇక్కడ. శివద్రోహం జ్ఞానాన్ని కలగనివ్వదు. శివద్రోహం అంటే ఈశ్వర ద్రోహం. దక్షుడు లాంటి వాడు చేసిన పని అంటే ఈశ్వర నింద. ఈశ్వర ద్రోహం అంటే ధర్మాన్ని తప్పడం కూడా ఈశ్వర ద్రోహమే. ధర్మం ఈశ్వర స్వరూపం కదా. సత్పురుషుల్ని హింసించడం కూడా ఈశ్వర ద్రోహమే. ఎందుకంటే భగవానుడి శరీరాలు కొన్ని ఉన్నాయి, వాటిని కొడితే ఈశ్వరుడికి తగులుతుందిట. ఎందుకంటే శరీరానికి కొడితే మనకు తగులుతుంది కదా, వీటిని కొడితే ఆయనకు తగులుతుందిట. అది ఆయనే చెప్పాడు. వీటిని కొట్టాడు అనుకో అది నాకు తగులుతుంది, నాకు తగిలింది అనుకో వాడు నాశనం అయిపోతాడు అన్నాడు. ఏం కష్టపడక్కర్లే, ఈ పని చేసేవాడు నాశనం అవుతాడు. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడహింసనందు అని చెప్పాడు ఇక్కడ. ఇన్ని చెప్పిన తర్వాత నాపై ఆగ్రహించినప్పుడు చివరికి చెప్పుకున్నాడు. ముందు శుద్ధ సాధులందు సత్పురుషులు, సురలందు దేవతలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తర్వాత తగిలి నాయందు. అంటే వీటిలో వేటికి ద్రోహం తలపెట్టినా ఈశ్వర ద్రోహమే. అది శివద్రోహం. అది కూడా విజ్ఞానాన్ని కలిగించదు. అలాగే శివభక్తుల పట్ల అపరాధం చేస్తే ఒక ఆయన అన్నాడు, వాడికి శివుడు అంటే గెట్టాడు, అది ఎందుకో తెలియదు, పూర్వజన్మ కర్మ. వాడు విష్ణు భక్తుడు భ్రాంతి చెందుతాడు. దీనికి తోడు అంటాడు ఆయన పట్ల భక్తి లేదండి, ఇతర మతాల వాళ్ళని ఎలాగైతే చూస్తానో దీన్ని అలాగే చూస్తాను అంటాడు. వాడిని విష్ణువును తలకిందులుగా నరకంలో పడేస్తాడంటారో సందేహం లేదు. తెలుసుకోండి ఇక్కడ. అది ఒక విష్ణువుని స్తుతిస్తూ శివుని నిందించిన, శివుని స్తుతిస్తూ విష్ణువుని నిందించిన, ఒకే ఈశ్వరుని నిందించినట్లని చెప్పిన వేద హృదయం గ్రహించని వాడు అటు వైష్ణవాన్ని ప్రచారం చేయడానికి అర్హుడు కాడు, ఇటు శైవాన్ని ప్రచారం చేయడానికి కూడా అర్హుడు కాడు. అలాంటి వాడిని ఆచార్యుడిగా స్వీకరించామంటే మనకు ముక్తి పొందడానికి అర్హత లేదని కూడా అర్థం తెలుసుకోవాల్సింది. ఎంతవరకు భేద దృష్టి చెప్తారో అంతవరకు ఆచార్యత్వం ఉండదు. ఆ పాట ఎరుక శిష్యుడికుంటే ఇలాంటి ఆచార్యుల ఆటలు సాగవు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అన్ని శివభక్తాపరాధశ్చ శివజ్ఞానస్య దూషణం. ఎవడు శివభక్తుల పట్ల అపరాధం తలపెడతాడో, అరే కాల ప్రకారం తీసుకోపోవాల్సి వచ్చిన టైంకి వచ్చాడు. ఆయన తప్పేం చేయలేదు, 16 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నా టైం తీసుకెళ్ళిపోవాలని వచ్చాడు. నా మాట చెల్లుతుందని పాశం వేశాడు. వాడికి గుండె మీద దెబ్బ తగిలి మరణించినంత పని మళ్ళీ ఈశ్వరు అనుగ్రహంతో బ్రతికాడు. ఎవరు? యముడు. ఎందువల్ల? శివభక్తుని పట్ల అపరాధం చేశాడు ఆయన. కానీ శివభక్తుల పట్ల అపరాధం చేస్తే ఇంత దోషం ఉంటుందయ్యా, అది జ్ఞానాన్ని కలిగించదు. శివజ్ఞానస్య దూషణం, శివజ్ఞానాన్ని దూషించుట. శివజ్ఞానాన్ని దూషించడం అంటే బ్రహ్మజ్ఞానాన్ని దూషించుట, అద్వైతాన్ని దూషించుట. ఇటువంటి వారికి కూడా పాపగతులే అంటోంది సూత సంహిత. బ్రహ్మద్రోహస్తదీయానాం ప్రద్వేషచ్చ జనార్దన. బ్రహ్మజ్ఞానులకు ద్రోహం తలపెట్టుట, వారికి సంబంధించిన వారికి ద్రోహం తలపెట్టుట. వారికి సంబంధించిన వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్న, తమ్ముడని కాదు, వారిని అనుసరించి బ్రహ్మజ్ఞానాభ్యాసం చేసేవారు అర్థం ఇక్కడ. బ్రహ్మములకు చెందిన వారు అంటే భగవద్భక్తులు, భగవజ్ఞానులు, సాధకులు. వాళ్ళు పెద్ద జ్ఞానులు కానక్కర్లే, భగవంతుడికి సంబంధించి సాధన చేస్తూ బ్రతికే వాళ్ళందరూ కూడా బ్రహ్మములకు సంబంధించిన వారే. వారి పట్ల కూడా ద్వేషము కూడదు. తదీయ ధనవాంఛాచ జ్ఞాన అనుత్పత్తి కారణం. బ్రహ్మవేత్తల యొక్క సంపదల్ని దోచుకోవాలనే కోరిక పుట్టినా అది జ్ఞానాన్ని ఉత్పత్తి చేయదు. అదేవిధంగా కామ క్రోధశ్చ లోభశ్చ మోహోదంభస్తదైవచ. నిజంగా మోక్షం ఈ జన్మలో కావాలనుకుంటే ఈ కోర్సు, ఈ సిలబస్ కావాలండి. సూత సంహిత అనే సిలబస్, మోక్షం అనే సర్టిఫికేట్కి చాలా అవసరం. లేదా మోక్షం అనే ఉద్యోగం కోసం కావలసిన జ్ఞానం అనే సర్టిఫికేట్కి సూత సంహిత అనబడే సిలబస్ స్టడీ చేయక తప్పదు. ఇది ఒక్కటి చాలు. అది ఈ లక్షణాలుంటే నీకు జ్ఞానం రాదు. జ్ఞానం రానిది అనుగ్రహం, పరమాత్మ రాదు. అందుకే ఇక్కడ కామ క్రోధశ్చ లోభశ్చ మోహ దంభ. తెలుసు కదా ఇవన్నీ నేను చెప్పాలా అంటే అర్థాలు తెలుసు కదా అని అడుగుతున్నాను. కామక్రోధాల అర్థాలు ఎవరికి తెలియవు, మొదలకుండా అందరిలో ఉంటుంది. ఇవి వదులుచుకుంటే కానీ రాదు జ్ఞానం. అది వీటిని
ప్రకృతి సహజంగా మనందరం పశువులమే. అదే నేచర్ ఎలా చెప్తే అలా వింటామంటే పశువులు వింటాయి. నేచర్ చెప్పినట్టుగా వస్త్రధారణ లేకుండానే తిరుగుతాయి. మనం అలా వెళతామండి ఇక్కడ. కనుక నేచర్కి తగ్గట్టు బతికేస్తాం అనకూడదు. మానవుడైనటువంటి వాడు మాత్రము శాస్త్రం చెప్పినట్టు బ్రతకాలి, నేచర్ చెప్పినట్టు కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే నేచురల్గా కామక్రోధాలు వచ్చేస్తాయి. కానీ వివేకంతో ఇవి జ్ఞానానికి ప్రతిబంధకాలు నిగ్రహించుకుంటూ ప్రయత్నించు. నిగ్రహించగా నిర్మూలింపబడతాయి. అందులో సందేహం ఇక్కడ. అందుకే కామ క్రోధశ్చ లోభశ్చ మోహో దంభస్తదైవచ ఆలస్యమపి. ఆలస్యం అంటే సోమరితనం. ఇది చాలా పెద్ద ప్రమాదికారి అండి. కొందరు మంచి సాధకులకు కూడా పెద్ద అడ్డంకిదే. ఆలస్యమపి మాత్సర్యము, మత్సరం, అవతల వాడి అభివృద్ధిని చూసి తట్టుకోలేని లక్షణం మొదలైనవి. ఇవి జ్ఞాన అనుత్పత్తి కారణం. ఇదంతా కూడా జ్ఞాన అనుత్పత్తి కారణం చెప్పే అధ్యాయం. కారణం ఒక్కొక్కడు చెప్తున్నాడు. అన్ని కలిపితే జ్ఞాన అనుత్పత్తి కారణాన్ని బహువచనం. అదే అధ్యాయానికి శీర్షిక. ధర్మాధర్మేశ్వరాస్తిత్వే సందేహశ్చ తథైవచ తేషాం అభావ బుద్ధిశ్చ జ్ఞాన అనుత్పత్తి కారణం. ధర్మము అధర్మము ఈశ్వరుడు వీటి యథార్థతలో సందేహం కలిగి ఉంటే అది జ్ఞానాన్ని కలిగించదు. అంటే అర్థం ఏంటి? ధర్మం ఉంది, అధర్మం ఉంది అంటే అర్థం ధర్మం చేసిన దానికి సత్ఫలితం, అధర్మం చేసిన దుష్ఫలితం తప్పకుండా ఉంటాయి. అవి ఇప్పుడు కనబడకపోవచ్చు కానీ ఉంటాయి. అదేవిధంగా కర్మఫల ప్రదాత ఈశ్వరుడు ఉన్నాడు అనే భావం లేకపోవడమే నాస్తికత్వం. నాస్తికత్వం అంటే అర్థం తెలుస్తుంది కదా. ధర్మం ఉంది, అధర్మం ఉంది. ధర్మ ప్రకారం నడిస్తే సత్ఫలితం ఉంది, అధర్మ ప్రకారం నడిస్తే దుష్ఫలితం ఉంది. ఈ రెండింటినీ గమనించే ఫలప్రదాత ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి విషయంలో ఎవడికి సందేహం ఉంటుందో, అంటే ధర్మం ఉందంటారా, అధర్మం చేస్తే నిజంగా నశించిపోతామంటారా, అసలు భగవంతుడు అనేవాడు కూడా ఉంటారా, ఈ సందేహం ఎవడికి ఉంటుందో వాడికి జ్ఞానం రాదు. అని నిస్సందేహంగా ఈ మూడింటిని విశ్వసించడాన్నే ఆస్తికత అంటారు. ఇది లేని వాడిని నాస్తికుడు అంటారు. ఇప్పుడు సారాంశంగా చెప్తున్న విషయం ఏంటంటే, నాస్తికుడికి జన్మలో జ్ఞానం కలగదు. జన్మలో కలగలేదు కనుక వచ్చే జన్మలలో కూడా కలుగుతుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఈ ఆస్తికత చాలా ప్రధానం. ఇంకోటి చెప్తున్నాడు చూడండి, జ్ఞానిని అని తెలుసుకుంటూ చేయవలసిన ధర్మాలు విడిచిపెట్టేవాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు ఇక్కడ. తల్లిని తండ్రిని విడిచిపెట్టే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. నేను జ్ఞానం అండి, ఎవడు తల్లి ఎవడు తండ్రి, ఈ జన్మలో వీళ్ళు, అన్ని జన్మల్లో వాళ్ళ, అందుకే తల్లిని తండ్రిని పోషించడం మానేశారండి అని సమాజం మీద పడ్డాడు. అప్పుడు వాడిని పోషిస్తుంది సమాజం. ఇంకెవరో ఒకరిని వాళ్ళు ఒకరు ప్లీజ్ చేయక తప్పదు. ఎలాగుంటుంది ఈ స్థితిలో ఉంటాం. అందుకే జ్ఞానం ధర్మాన్ని వ్యతిరేకించదు సరికదా, ధర్మం వ్యతిరేకిస్తే జ్ఞానం రాదని చెప్తుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే జ్ఞానం అనే భ్రాంతితో ఎవరు ధర్మాన్ని విడిచిపెడతారో వాళ్ళు భ్రష్టులనే శాస్త్రం నిర్దేశిస్తోంది. అందుకే తరువాతి మాటలో చెప్తున్నారు, తల్లిని ఎవడు రక్షించడో, మాతృద్రోహం ఎవడు తలపెడతాడో, తల్లి మనస్సుకు ఎవడు ఖేదం కలిగిస్తాడో వాడికి జ్ఞానోదయానికి ఆటంకం కలుగుతుంది. అంటే అధ్యాయం ఎంత అవసరమో చూడండి. అదేవిధంగా వేదాంత విద్వేష తదధ్యయన వర్జనం శ్రోత్రియస్య అపరాధశ్చ జ్ఞాన అనుత్పత్తి కారణం. వేదాంతాల పట్ల ద్వేషం ఒకటి, వేద నింద, వేదాంత నింద, ఈ రెండు చేసేవాళ్ళు మనకు కనబడుతూనే ఉంటారు. వాళ్ళని మెచ్చుకుంటూ డిబేట్లు పెట్టేటువంటి వాళ్ళు ఛానల్స్ మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. ఇలాంటి వాళ్ళందరూ అధోగతే. కనుక వేదం పట్ల వేదాంత పట్ల ద్వేషం కలిగిన వారు, పైగా తదధ్యయన వర్జనం, వాటిని అధ్యయనం చేయకుండా ఉండేవారు. ఒక మహా పండితుడు ఉండేవాడండి, పైగా వేదాంగవేత్త. ఆయనకు పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడు కర్మకాలి. ఇంట్లో ఇవన్నీ కూడా అర్థరహితంగా కనబడ్డాయి వాడు చదివిన బయట చదువుల వల్ల. దాంట్లో మద్యపానాదులకు లోనవుడు వేదికల మీదకి ఎక్కి తెలివితేటలతో ఆ వేదాంతాన్ని వేదవేత్తల్ని నిందించడం పనిపెట్టుకుని పుస్తకాలు కూడా రాశాడు ఆయన. పేర్లు అనవసరం, కానీ అలాంటి వాళ్ళకి ఎప్పుడు జ్ఞానోత్పత్తి కలగదని తెలుసుకోండి ఇక్కడ. అది వీడు చదవకపోతే పోయి ద్వేషించడం ఏమిటి, అవి వాటిని ద్వేషించడం ఒకటి, వాటిని అధ్యయనం చేయకుండా బ్రతకడం ఒకటి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. అధ్యయనం రెండు విధాలు. నువ్వు పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడం కాదు, తెలిసిన వాడి దగ్గర కూర్చుని వినడం కూడా అధ్యయనమే. ఇక్కడ కూర్చుని మీరందరూ వేదాంత అధ్యయన పరాయణులే సూత సమితి వింటున్నప్పుడు, మరొకటి కాదా. అంటే అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయకుండా ఉన్నటువంటి వారికి జ్ఞానము రాదు. అదేవిధంగా శ్రోత్రియులు అంటే ఎవరైతే వేద మార్గం ప్రకారం జీవిస్తున్నారో వాళ్ళ పట్ల అపరాధాలు తలపెడితే జ్ఞానము కలగదు. అదేవిధంగా తాంత్రిక మార్గాలు తొక్కిన వాళ్ళు, అంటే
వామాచారాదుల్లోకి ప్రవేశించి వేద విరుద్ధమైన మార్గాల్లోకి వెళ్ళిన వారికి కూడా, అంటే వాళ్ళు ఎన్నో పూజలు చేయొచ్చు, మంత్రాలు చేయొచ్చు, కానీ వేద విరుద్ధమైన పద్ధతుల్లో చేస్తున్నారు కనుక వారికి జ్ఞానం కలగదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఎప్పటికీ కూడా ఇంకా తంత్ర మార్గంలో పూజలు, నీకు పిల్లలు కలగాలంటే ఈ మంత్రం చేయి, దీనికి చేయని తంత్ర మార్గాల్లో చెప్తూ శృతి స్మృతి మార్గాలు పక్కన పెట్టి తంత్ర మార్గాల్లో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి జ్ఞానము కలగదు, మోక్షకారణమే జ్ఞానము కలగదు. అలాగే దుర్వృత్తులతో కూడిన వారితో సాంగత్యం ఎవరికి ఉంటుందో, దుష్ట సాంగత్యం కలిగిన వారికి ఉండదు. దుర్వృత్తైరపి సంసర్గ, దుష్ట సాంగత్యం కలిగిన వారికి కూడా జ్ఞానము కలగదు. అలాగే దుర్వృత్తానాంచ పోషణం, చెడు ప్రవృత్తి కలిగే వారిని పోషిస్తూ ఉన్నటువంటి వాడికి కూడా లభించదు జ్ఞానము. అలాగే పితృద్రోహశ్చ, ఇంతకు మాతృద్రోహం చెప్పాడు కదా, తండ్రి గురించి చెప్పలేదేమో అనుకుంటున్నారు, ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ పితృద్రోహశ్చ, తండ్రి పట్ల ద్రోహం తలపెట్టివాడు. శుశ్రూష అభావ, తండ్రిని సేవించని వాడు, తల్లి లేదు తండ్రి లేదు, జ్ఞానం ప్రధానం వెళ్ళే వాడికి ముక్తి లేదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే సాధకుడైన వాడు మాతాపితృభక్తి కలిగి ఉండాలి, వారి యోగక్షేమాలు చూస్తూ ఉండాలి, వాళ్ళని కనిపెట్టుకోవాలి. వాళ్ళ సేవ చేయడమే ఈశ్వర సేవ. వాళ్ళని విడిచిపెట్టి జ్ఞానం కోసం లేదు ముక్తి కోసం పక్కతో వాళ్ళు తొక్కితే వాడికి ముక్తి లేదు, జ్ఞానం లేదు. అదే తల్లిదండ్రుల్ని చూసిన వాళ్ళకే జ్ఞానం. దీనిబట్టి ధర్మం ఎంత అవసరమో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే పితృశుశ్రూష అభావ, ఎవరికైతే పితృశుశ్రూష ఉండదో వాడికి జ్ఞానం కలగదు. అదేవిధంగా ప్రతి హిందువు తెలుసుకోవాల్సినది, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సింది, జ్ఞానమోక్షాలు కావాలనుకున్న ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన మాట చెప్తున్నాడు. గవాం సంరక్షణాభావో, ఆవుల్ని రక్షించకపోవడం ఎవడు చేస్తాడో అంటే అర్థం, ఆవుల్ని రక్షించడం ఒకటి, రక్షించకుండా ఉండడం ఒకటి, రెండు ఉంటాయి. నువ్వు రక్షిస్తే రక్షించు పుణ్యమే, కానీ రక్షించకుండా ఉంటే పాపం అన్నాడు. ఆవును రక్షిస్తే జ్ఞానం కలుగుతుందని చెప్పడం వేరు, లేదా ఆవును బాధిస్తే జ్ఞానం కలగదని చెప్పడం వేరు. ఆవుని రక్షించకుండా ఉంటే జ్ఞానం కలగదన్నాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ప్రతివాడు తన ప్రయత్న లోపం లేకుండా ప్రతివాడు ఆవును రక్షించుకునే ప్రయత్నం చేయాలి. దానికేవో సంఘాలు పరివారాలు గోశాలనే పనిచేస్తున్నాయి అనుకోవద్దు. జ్ఞానం కావాలనుకున్న ప్రతివాడు ఆవు సేవ చేయాలి, ఇది ప్రతిజ్ఞ పట్టాలండి ప్రతి హిందువు కూడా. హిందూ ధర్మం అంటే ఏంటో కాదు, ఇప్పుడు జ్ఞానోపాయములు ఏవైతే చెప్తున్నాడో వాటిని గ్రహించడమే హిందూ ధర్మం అనుకుంటు కాదు. అంతకు దగ్గరికి తెస్తే ఇదే హిందూ ధర్మం. హిందూ అంటే ఏమిటి అని అడిగితే చెప్పే స్థితిలో ఏ హిందూ ఉన్నాడో చెప్పండి. ఇక్కడ డెఫినేషన్ ఇవ్వగలరా, వివరించగలరా? ముఖ్యంగా యువత, వాళ్ళకి తెలియదు. అన్ని మతాల్లో హిందూ మతం ఒకటి అనుకుంటారు. నిన్న కాక మొన్న బొడ్డూడినటువంటి మతాలను పట్టుకొచ్చి యుగ యుగాల నుంచి ప్రవహిస్తున్న సనాతన ధర్మ వాహినితో పోల్చడం తగదు. దీని ప్రత్యేకత దీనిది, ఇది తెలుసుకోవాలి, దీన్ని గ్రహించాలి. దీనిలో ఏం చెప్తున్నాడు చూడండి. గోసేవ అత్యంత ప్రధానము, అది మానరాదు. అందుకే మా కృష్ణుడిని తలంచుకుంటే ఆయన గోవిందుడు, శివుణ్ణి తలుచుకుంటే వృషభవాహనాలు ఉంటే ఉంటాడు. ఆ వృషభం చుట్టూ కల్పధేనువులు కామధేనువులు ఉంటాయట కైలాసవర్ణంలో. ఇక మా అమ్మ ఆవిడ గోమాత, గోమాత గుహజన్మ భూము సురభీదేవ తల్లి. అందుకే గోసేవ చేయకుండా ఎవడుంటాడో వాడికి జ్ఞానం రాదు అన్నాడు ఇక్కడ. ఇది అర్థం చేసుకుంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ధేనువులు ఎందుకున్నాయో తెలుస్తుంది. దిలీపుణ్ణి ఆ ధేనువు సేవ చేయమని ఎందుకు చెప్పాడో తెలుస్తుంది. రాజైన ఆవు ముందు పాలేరులా సేవ చేసాడు, అందుకే సిద్ధిపుత్రులు తెలుసుకోవాలి. అది గ్రహించగలగాలి. తాను ఎంత గొప్పవాడైనా ఆవును అలా సేవ చేయగలగాలి, వాడు ముక్తిని పొందగలడు. అందుకే కృష్ణ పరమాత్మ వెతుక్కుంటూ వెళితే ఆవు పేడలో ఆడుకుంటూ కనబడ్డట. ఆయనకి ఏం పట్టిందండి? నిఖిలాగమ మౌళిలాలితం పదకమలం పరమస్య తేజస ప్రజభువి బహుమన్మహేతరాం సరస కర్రీష విశేష భూషితం అంటాడు లీలాస్కులు వారు. అక్కడెక్కడో వైకుంఠంలో యోగుల హృదయాలను ఉండేవాడికి ఏం పట్టిందయ్యా? ఆవు పేడ ఉన్నటువంటి బృందావనంలో కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతున్నాడు, గోధువులు అంటించుకుని. పరమాత్మే అలా గోవులతో తిరుగుతూ గోసేవ చేస్తూ ఉంటాడు అని పెద్దయ్యకు కూడా మానలేదుట. అదే నారదుల వారు కృష్ణుడు ఎక్కడున్నాడు అని చూసినప్పుడు ఒక చోట గోవుని పూజిస్తూ కనబడ్డాడు, మరొక చోట పాలు పితుకుతున్నాడు, గోసేవ చేస్తున్నాడు, ఇంకో చోట గోదానం చేస్తున్నాడు. ఇలా గోవుని సేవించుకున్నాడు గోవిందుడు. మనకు ఆదర్శం చూపించాడు. గోసేవ చెయ్యని వాడికి బ్రహ్మజ్ఞానం లేదు ఈ మాట. అందుకే గో సంరక్షణ అభావ మాటది. ఇంకా మిగిలిన చెప్పాలాగానే చెప్తున్నాడు. గవాం హింస తథైవచ, గోహింస చేస్తే, గోహింస అంటే చేత్తో కొట్టినా గోహింసేట. అది గోవు దెబ్బ కొట్టరానిది, అగ్నియా అని వేదం చెప్తున్నది. అందుకే గోవుని హింసించరాదు. గో ప్రచార స్థలే బాధో,
గోవులు తిరిగే చోట బాధ కలిగిస్తే ఇవన్నీ కూడా జ్ఞాన అనుత్పత్తి కారణం, జ్ఞానాన్ని కలిగించవు. ప్రాణి సంచార మార్గస్య నిరోధస్తస్య బాధనం తత్ర కంటక నిక్షేపో జ్ఞాన అనుత్పత్తి కారణం. చూడండి, మొత్తం మన సోషల్ బిహేవియర్ ఎలాగ ఉండాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మజ్ఞానం చెప్తున్నారా, లోకం గురించి చెప్తున్నారంటే ఇది కూడా చెప్తున్నారు. ఇది లేదు అది లేదని చెప్తున్నారు. 10 మంది తిరిగే తోవల్ని పాడు చేయరాదు, ఇది చాలా ప్రధానం. అంటే రోడ్లు పాడు చేయకూడదు. మన ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం, రోడ్డు మీద చెత్తేసేస్తాం, రోడ్డు మీద ఉమ్ముతూ ఉంటాం. ఇలాంటి పాపపు జీవులు భారతదేశంలో ఉండకూడదండి. ఇక్కడే ఉన్నారు, అదే బాధాకరం. కానీ రోడ్లు ఇలా ఉండాలి అని చెప్పింది మన భారతదేశం, ఇంత చక్కగా ఉండాలట. చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు, ఒక రోడ్డు మీద చెత్త వేసిన వాడిని ఎంత శిక్షించాలో చెప్పాడు. అలాంటి రాజనీతి శాస్త్రం దేశం మనది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ను బోర్డు కనబడుతుంటే అది చూస్తూనే అక్కడ విసర్జనాదులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత బాధాకరమైన అంశం. కనుక ఎప్పుడూ కూడా ప్రాణి సంచార మార్గాల్లో నిరోధం కలిగించకూడదు, బాధ కలిగించకూడదు, కంటకాదులు అక్కడ వెయ్యరాదు, ఇది చెప్తున్నారు. అలాగే వృష్టి వాతాతప క్లేశైర్ గృహప్రాప్తస్య వర్ణనం. అదేవిధంగా వర్షము గాలి ఎండ ఈ బాధలు తట్టుకోలేక ఎవడైనా ఇంటికి వస్తే వాడిని ఆదరించకుండా, వాడికి రక్షణ కల్పించకుండా పంపించి వేస్తే వాడికి జ్ఞానం కలుగుతుంది. దీన్ని బట్టి కన్సర్న్, ఇతరులు క్షేమాన్ని ఆలోచించడం, ఇంతకంటే మానవ సేవ మీరేం చెప్తారు చెప్పండి. ఇలాంటి భారతదేశానిక, ఇలాంటి సనాతన ధర్మానిక సేవ పేరుతో వచ్చి మార్పిడులు దుర్మార్గం చేయడం, సేవ ధర్మంలో భాగంగా కలిసిపోయింది. అది ఈ దేశం యొక్క సంస్కారం. అందుకే అతిథి సేవ అనేది చెప్తున్నారు ఇక్కడ. పైగా ఎండకో వానకో గాలికో తట్టుకోలేక ఇంటికి వచ్చిన వాడికి ఆశ్రయం కల్పించాలి. ఇలాంటి వారు ఏ వర్ణం వాడా ఎవడా అని చూసామా పాపం వస్తుంది. ఎవరికైనా ఆశ్రయం కల్పించేదే హిందూ గృహం. అదేవిధంగా తద్రక్షాకరణం, వాళ్ళని రక్షించాలి. రక్ష చెయ్యకపోతే తద్రక్ష అకరణం చాపి, అలా చెయ్యకపోతే జ్ఞాన అనుత్పత్తి కారణం. అదేవిధంగా దిగుడు బావి, నుయ్యి, చెరువు మొదలైన వాటిని చెడగొడితే, వాటిలో నీటిని పాడు చేస్తే, నీటిని అపహరిస్తే జ్ఞానోదయం కలగదు. ఏం విషయాలండి. ఇప్పుడు మనం చూస్తుంటే వాటర్ పొల్యూషన్ చేస్తున్న వాళ్ళని ఏమనాలి? ఆఖరికి గమనించితే బాధాకరం ఏంటంటే, జీవుల్ని పోషించగలిగే చెరువుల్ని, నూతుల్ని, ఆఖరికి దేవతా సంబంధమైన కూపాలను కూడా కప్పి పారేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం. చాలా బాధాకరమైన అంశం. వాటిని పాడు చేయడం, వాటిని లేకుండా చేయడం, అదేవిధంగా వాటిలో నీటిని అపహరించడం, ఇవన్నీ కూడా జ్ఞానోదయానికి విఘాతములే. దీన్ని బట్టి ప్రవర్తనా సరళి కూడా జ్ఞానానికి, మోక్షానికి ఎంత అవసరమో తెలుసుకోండి. అందుకని వేదాంతిని అనుకుంటూ జ్ఞాన విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించరాదు. అందుకే ధర్మం లేనిది జ్ఞానం లేదనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు చెప్తోంది ఇక్కడ. ఇలా ఉన్న వాళ్ళకి జ్ఞానం కలగదు అంటే అలా ఉండకూడదు అనే జ్ఞానం మనకు కలగాలి. అది దీనిలో ఉన్న విషయం. వ్యాఘ్రచౌరాది భీతస్య రక్షణ అకరణం తథా. అలాగే ఒక చోరుల వల్ల కానీ, క్రూర జంతువులు కానీ, వాటి వల్ల భయపడే వారిని రక్షించకపోతే వాడి జ్ఞానోదయం లేదు. అదేవిధంగా సత్పురుషులకు భయం కలిగిస్తే, అంటే దుష్టులను ఒక్కొక్కప్పుడు నిగ్రహించడానికి భయం కలిగించవచ్చు, కానీ సత్పురుషులకు భయం కలిగిస్తే జ్ఞానం కలగదు సుమా. అదేవిధంగా అక్షజ్యూత వినోదశ్చ నృత్యగీతేష మోహనం, అంటే జూదము మొదలైనవి, అంటే వాటితో వ్యాపారం చేసే రాజకీయ నాయకులు కూడా ఉన్న కాలంలో మనం ఉన్నాం. అవునా లేదా? ఏది సమాజంకి క్షేమం కలిగించవో అలాంటి జూత వినోద గృహాలను ఏర్పరిచి అవినీతి సొమ్ముని వెనక్కి వేసుకున్న కథ నిన్న కాక మొన్న మనకి వినబడింది. కానీ వాళ్ళు హాయిగా నాయకుల్లో భూమి తిరిగేస్తున్నారు. ఏమి దౌర్భాగ్యం అండి. అందుకే జూదము మొదలైనటువంటివి మరిగిన వాళ్ళు జ్ఞానానికి పనికిరారు, వ్యసన పనులు పనికిరారు. అదేవిధంగా లౌకికమైన నృత్య గీతాలు ఎందు మోహం కలిగిన వాళ్ళు, అంటే గానా బజానాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మన నృత్యము గీతము ప్రమాదం అయితే మరి త్యాగరాజ కీర్తనలు ఏమంటారు, ముత్తుస్వామి దీక్షితులు ఏమంటారు వెంటనే ప్రశ్న వస్తుంది. అవి వేరు, అవి నాదోపాసన. కానీ ఎటో వెళుతూ ఉంటాడు, జేబులో ఫోన్ ఉంటుంది, చెవులకి ఏదో ఉంటుంది, ఊగిపోతూ వెళుతుంటాడు. ఎందుకు ఊగుతున్నాడో తెలియదు. అంటే ఏవో పనికిమాలిన సంగీతాలు ఇది. ఇక్కడ ఆ సంగీతాలు వాటికి ఊగిపోతూ, వాటికి తూగిపోతూ, అలాంటి పనికిమాలిన నృత్యాలు జరిగిన చోట ఊగుతూ తూగుతూ తాగుతూ తిరిగే వాళ్ళందరూ కూడాను వాళ్ళ తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ నరకాలే, వాళ్ళకి జ్ఞానం కలగదు. వీటిని ఏమంటారో ఈ రోజుల్లో నాకంటే మీకే తెలుసు.
కనుక నృత్య గీతాది వినోదములతో కాలం గడిపేవారు జ్ఞానాన్ని పొందలేరు. ఇక్కడ అందుకే విడిచిపెట్టి నిన్న రీక్యాప్ వాడిచ్చినా నువ్వు గుర్తుపెట్టుకుంటూ వరుస క్రమంగా విడవకుండా ఏళ్ల తరబడి వీటిని చూస్తూ కూర్చున్నామంటే వాటి వల్ల జ్ఞానము కలగదు అంటున్నారు సూత సంహితుడు. అంటే అంతే, నృత్య గీతాది వినోదనమే. మరి ఏం చేస్తాం? అదే లౌకిక కథలు, గ్రామ్య కథలు, రామకథలు విడిచి లౌకిక కథలందు మనసు నుంచువాడు మానవుండే, పాయసమును విడిచి పరుల ఎంగిలు కోరు వెర్రివాడు కాడి వెలది గౌరీ అంటూ రామాయణం రాస్తూ ఒక పురాణోక్త శ్లోకాన్ని మా నాన్నగారు పద్యంగా రాశారు ఇలా. అందుకే రామకథను విడిచి లౌకిక కథలా. ఇక్కడ చెప్తున్న వినోదాలు ఏంటంటే లౌకిక వినోదాలు, లౌకిక నృత్య గీత వినోదాలు ఎందు కాలక్షేపాలు చేస్తూ ఇవాళ ఏ కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది, దేనికి డాన్స్ చేయాలి, ఇదే ఆలోచిస్తూ ఉన్నటువంటి వారు జ్ఞానం పొందలేరు. అపశబ్ద ప్రయోగశ్చ, మాటికి తప్పుడు పదాలు అలాంటివి తెలుసుకోవాలంటే మనకి ఏ ఎఫ్ఎం ఆన్ చేస్తే యాంకర్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఏంటి అపశబ్దాలు అంటే సరిగ్గా పలకలేకపోవడం, అదొక ఫ్యాషను. శాశాలకి తేడా తెలియకుండా ఇంగ్లీష్ తెలిగిపోయినా తెలిసినట్టు 100 పదాలు అవేవాడి తెలుగును మొక్కలు చేస్తూ తెలుగు నాకు తెలియదండి అంతగా అంటే అక్కడికి ఏదో వాళ్ళు జ్ఞానులని అనిపించుకోవడం. ఇలాగా అపశబ్దాలు అంటే కూడని మాటలను కూడా అర్థం. శాస్త్ర విరుద్ధమైన మాటలు, ధర్మ విరుద్ధమైన మాటలు, ఇవి పలికిన జ్ఞాన అనుత్పత్తి కారణం. పుత్రమిత్ర గృహక్షేత్ర భ్రాతృబంధు జనేరతి అరతిర్గురుపాదేచ జ్ఞాన అనుత్పత్తి కారణం. గురువులు ఉంటారు, అయినప్పటికీ కొడుకు, మిత్రులు, ఇల్లు, ఆస్తులు, సోదరులు, బంధువులు వీరి మీదే ఎక్కువ ప్రీతి కలిగి ఉంటూ గురువు యందు ప్రీతి లేని వారు కూడా జ్ఞానాన్ని పొందడానికి అర్హులు కారు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అరతిర్గురుపాదేచ, గురుపాదముల యందు ఆసక్తి లేని వాళ్ళు. అభక్ష భక్షణ శ్రద్ధ, తినకూడని పదార్థాలు తినుట యందు శ్రద్ధ కలిగిన వారికి జ్ఞానము రాదు. ఈ మాట చెప్తే ఇప్పుడు చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే ఆహార వ్యాపారం ఏ యుగంలోనూ జరగనంత జరుగుతున్న యుగం కలియుగం. ఆహారం ఎలా పెడితే అలా, ఎక్కడ పెడితే అక్కడ. ఇంకా ఇతర దేశాల్లో లేనిది ఇక్కడ ఏంటంటే కుళ్ళు కాలవ పక్కన ఉన్నటువంటి బండి పక్కన నిలబడి కూడా అక్కడ పంది కూర్చుంటుంది, వీడు ఎక్కడ నిలబడి తింటుంటాడు. ఎంత తిండి ఆహా, ఎక్కడ పెడితే అక్కడ. ఆఖరికి గృహస్థు గృహిణి ఇక్కడ సినిమా చూసొస్తూ కర్రీ పాయింట్లో కూర కొరకు వెళ్తారు. ఇవన్నీ అభక్ష భక్షణాలే. ఇంటికి వెళ్ళి వండరు ఆవిడ, ఎందుకంటే 5 రోజులు కష్టపడుతూ క్యాంటీన్లో భోజనం, వీకెండ్లో హోటల్లో భోజనం, అంతే కదా. ఇంకా వండుకోవడం లేదు, ఈశ్వరుడికి పెట్టడం లేదు, ప్రసాదం తినడం లేదు. మరి తింటున్నదంతా ఏమిటి? ఏది ఈశ్వరుడికి నివేదించరో, ఏది స్వయంగా పాకం చేసుకోరో, ఎవడు ఎలా వండాడో తెలియని వంట దాన్ని తింటున్నారు. అలా తింటున్నారు కదా, బుద్ధులు కూడా అదే విధంగా వెలగబెడుతున్నారు ఇక్కడ అని అంటున్నాడు సూత సంహితలో. అభక్ష భక్షణ శ్రద్ధ, తినకూడనివి తినరానివి తినడంపై ఆసక్తి చూపించుట. అంతెందుకండి, ఒక ఆవిడ ఏదో గురుగారు చెప్పారని 10 ఏళ్ల క్రితం ఉల్లిపాయ వదిలేశానండి. ఎంత బాధో ఆవిడకి పాపం. అందుకే ఎప్పుడు వస్తూ ఉన్న ఆ పక్కన వేయించుతున్న వాసన చూస్తూ గట్టిగా గాలి పీల్చి అయ్యా వదిలిపెట్టేసేనే ఉల్లిపాయ అని ఒక వేదన. మా ఆయన గై వెళ్ళినప్పుడు నా అనుమతి లేకుండా నాకు ఇష్టమైన కూర విడిచిపెట్టాడని ప్రతిరోజు దెప్పుతుంటుంది పాపం. ఇంకా వీటిని ఏమంటారు? తినకూడదని తెలుసు, గురువుగారు కండిషన్ పెట్టారు, కానీ తిండి మీద పోయిందా ఆసక్తి లేదు, శ్రద్ధ మాత్రం అలాగే ఉంది. అది అభక్ష భక్షణ శ్రద్ధ అన్నారు సూతులు వారు. ఆ అభక్ష భక్షణ శ్రద్ధ ఉంది, అది జ్ఞానాన్ని కలిగించదు. ఇక ఆ తర్వాత 2 చెప్తా, అభక్షస్య భక్షణం. శ్రద్ధే జ్ఞానోత్పత్తి కలిగించదంటే ఇంకా అభక్ష భక్షణం గురించి చెప్పాలా? తినకూడనివి తినుట. తినకూడని వర్జనీయ పదార్థాలు చాలా ఉన్నాయి. అంటే డాక్టర్ గారు చెప్పిన పథ్యాలు మాత్రమే కాదండి, ఎలా వండేరు, ఎవరు వండేరు, ఎప్పుడు వండేరు, ఏ పరిస్థితుల్లో వండేరు, ఇవన్నీ చూసుకోవాలి ఇక్కడ. అందుకే జంక్ ఫుడ్లు మరిగిపోతున్న కాలంలో సూత సంహిత బాగా నేర్చుకుంటే ఆరోగ్యకరమైన జీవితం తప్పకుండా లభిస్తుంది. మొట్టమొదటి యోగం చెప్పి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తాను. యోగంలో కూడా చెప్పాడు కదా ఇది, అది అభక్ష భక్షణం కూడదు. పరస్త్రీ దర్శన శ్రద్ధ, ఇది ఒక్కటి. పరస్త్రీ దర్శన శ్రద్ధ, పరస్త్రీ గమనేరిత. మాటలు అంత గొప్పగా చెప్తున్నాడు. పరస్త్రీ వ్యామోహం మనస్సులో ఉన్న దోషమే, దాని యందు ఆసక్తి ఉన్న దోషమే. ఇప్పుడు తత్ప్రదర్శనతోనే డబ్బు సంపాదించే చలనచిత్రాదుల వ్యాపారం అత్యధికంగా ఉన్న కాలంలో ఉన్నామని మరో రాదు ఇక్కడ.
పరస్త్రీ దర్శన శ్రద్ధ, పరస్త్రీ గమనే రతి, పరస్త్రీ గమనం చాపి. శ్రద్ధ, ఆసక్తి, చేయుట, 3 చెప్పాడు. ఇవన్నీ జ్ఞాన అనుత్పత్తి కారణం. అదేవిధంగా స్వస్త్రీ దర్శన విద్వేష, తన భార్యను చూడగానే యావగించుకోవడం ఎవడు చేస్తాడో వాడికి జ్ఞానం కలుగు. ఎంత గొప్పగా భార్యను అలా చూసుకోవాలి కూడా చెప్పాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో నువ్వు లేక నేను లేను, తర్వాత నువ్వు ఉంటే నేను ఉండను. ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ అరే ఎంత తప్పించి ఎంత తెగించి పెళ్లి చేసుకున్నారు. ఓ 2 ఏళ్ల తర్వాత వాడి దారి వాడిదే, నా దారి నాదే. ఇది పరిస్థితి అంటే ఇక్కడ. అంటే నిన్నటి వరకు ఒకలా కనబడిన వాళ్ళు ఇంకోలా కనబడుతున్నారు. ఇదే బాధ. అది జ్ఞానాన్ని కలిగించదు అని చెప్పాడు. అంటే ఆఖరికి సోషల్ ఫ్యామిలీ ఈ ప్రవర్తన అంతా చక్కగా ఉండాలని చూపిస్తున్నాడు. ధర్మ వ్యవస్థ చక్కగా ఉండాలి అనే దాన్ని అంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. స్వస్త్రీ దర్శన విద్వేషి, స్వస్త్రీ దర్శన వర్జనం, స్వస్త్రీ బాధశ్చ. ఇది బాగా చెప్తే గృహహింస అనే కేసులు ఉంటాయండి. అచ్చమైన హిందువు గృహహింస చెయ్యడు, తెలుసుకోండి. గృహహింస చేసాడంటే వాడు హిందువే కాడు. హిందూ ధర్మంలో ప్రధాన భాగం ఏంటంటే భార్యని గౌరవించుట. అందుకే భార్యను ద్వేషించడం కానీ, భార్యను చూడ్డాన్ని విడిచిపెట్టడం కానీ, భార్యను బాధించడం కానీ అది కళ్యాణము ఇవ్వదు, జ్ఞానము ఇవ్వదు అన్నాడు. 2 చెప్పాడు. అది జ్ఞానం ఇవ్వకపోవడం సరిగ్గా, జ్ఞానం ఇవ్వకపోవడం సరిగదా, మంగళములు కూడా ఇవ్వదు అని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు భార్యని బాధించరాదు, ఇది చెప్పా. అంతేగాని నీకేం తెలియదు, నోరు మూసుకో, వంట పని చూసుకో అని ఆ మధ్యకాలంలో కసిరి అణచిన దాని పరిస్థితి తర్వాత అనుభవించక తప్పట్లేదు, తెలుసుకోండి. అది స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. ఇక్కడ భార్యను అజ్ఞానంలా తోసిపారేయడం కాదు. భార్యను గౌరవించని వాడికి జ్ఞానం లేదు, భక్తి లేదు. ఇది గ్రహించవలసింది. దీన్ని బట్టి తల్లి తండ్రి వివాహం చేసుకుని చెయ్యి పెట్టినటువంటి భార్యను గౌరవించడం ఎంత అవసరం చూడండి. అన్ని విడిచిపెట్టి సన్యాసిని విడిచిపెట్టి పట్టించుకోకడు. అన్నీ కూడా పద్ధతిగా చేసి త్యాగం చేత విడిచిపెట్టిన వాడి విషయం ధర్మం ద్వారా. కానీ విడిచిపోయి ఇవన్నీ ధర్మాలను విడిచిపెట్టడం సన్యాసం కాదు, వాడు ధార్మికుడు అవుతాడు. అదేవిధంగా గురోర్ అనిష్టాచరణం, గురోరిష్ట వివర్జనం, గురోశ్చ సేవ అకరణం జ్ఞాన అనుత్పత్తి కారణం. గురువుకి ఏది ఇష్టం లేదో అది చెయ్యడం, గురువు ఇష్టాన్ని చెయ్యకపోవడం, గురువుని సేవించకపోవడం జ్ఞానాన్ని కలిగించదు. ఈశ్వరేచ గురవు వేదే జ్ఞానేచ అభక్తి అచ్యుత స్వాచార్యాయ మహాభక్తి స్వదేహస్య అనివేదనం. 4 యందు భక్తి ఉండాలన్నాడు. ఈశ్వరుని యందు, గురువునందు, వేదమునందు, ఈశ్వర జ్ఞానమునందు లేదా ఆత్మజ్ఞానమునందు. భక్తి లేకపోతే వాడికి జ్ఞానం కలగదు. అదేవిధంగా తనని తాను గురువుకి సమర్పించుకోవాలి. తన దేహాన్నే సమర్పించుకోవాలంటే సేవకై దేహాన్ని వినియోగించుకోగలగాలి అని చెప్తున్నారు. గురువుకి సేవించకుండా అన్యుల్ని సేవించితే కూడా జ్ఞానం కలగదు. అదే నివేదనం తద అన్యస్మై జ్ఞాన అనుత్పత్తి కారణం. ఆచార్య నిందాశ్రవణం. గురుభక్తి ఉంది కానీ గురువుని తిడుతూ ఉంటే వింటున్నట్ట, అది కూడా పాపం, జ్ఞానం కలిగించదు. తద్బాధస్య దర్శనం. గురువుని బాధించే వారిని, నిందించే వారిని చూసినా, వారిని ఆదరంగా పలకరించినా వారికి జ్ఞానం కలగదు. వివాదశ్చ, అలా గురువుతో వివాదాలు పెట్టుకుని చార్వాకాలు చేసి చర్చ చేసేటువంటి వాడికి, అంటే చర్చ వేరు, బాధించుతూ తగవు పెట్టుకునే వాడికి జ్ఞానం కలగదు. అదేవిధంగా ఆచార్యే అనీశ్వర జ్ఞానం ఉపేక్షాచ తదైవచ. ఆచార్యుడు ఈశ్వర స్వరూపమే అనే ఎరుక లేకపోతే వాడికి జ్ఞానం కలగదు. ఆచార్యుని ఉపేక్షించే వాడికి జ్ఞానం కలగదు. అదేవిధంగా ఆయన చెప్పిన మాటలను మర్చిపోయి, గురుగారు చెప్పారు మర్చిపోయాడు ఇప్పుడు, అటువంటి వాడికి జ్ఞానం కలగదు. అలాగే ఆచార్య బాల బుద్ధిచ్చ. ఆయన గురుగారండి చాలా చిన్నవాడు అని వయస్సు దృష్టిగా చిన్నవాడనే భావంతో చూడరాదు. అలా గురువుని నరుడు అనే భావంతో చూడరాదు. అశిష్ట బుద్ధి, అంతేగా మా గురువు గారికి పెద్ద ఆచారం లేదండి అంటే వాడికి జ్ఞానం రాదు. అశక్తానామరక్షాచ, బలహీనుని రక్షించని వారు. చూసారా, తనకంటే బలహీనుని రక్షించాలి. ధనంలో కానీ, శరీరంలో కానీ, జ్ఞానంలో కానీ బలం తక్కువగా ఉన్న వారిని రక్షించాలి. అది చెయ్యకపోతే జ్ఞానం రాదు అని చెప్తున్నారు. బలహీనుల పట్ల అపరాధం చేసినా, బలహీనులు నిందించినా, అదే ఎవడు బలహీనుడో వాడిని ఆదుకోవాలి. అందుకని బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు అనేది హైందవ రాజ్యం కాదు, తెలుసుకోండి. ఇక్కడ బలహీనులు రక్షించేదే హైందవ రాజ్యం, ధర్మరాజ్యం. అదేవిధంగా ఎవరికైనా ధనం లేదనే కారణంతో నింద చేస్తే వాడికి జ్ఞానం రాదు. దరిద్రుల్ని తక్కువగా చూడడం, డబ్బు లేని వారిని అల్పబుద్ధితో చూడడం, ఇది చేస్తే జ్ఞానము రాదు. ఇవన్నీ ఇక్కడ యువత శ్రద్ధగా వింటున్న వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళ కంటే వాళ్ళ ముఖాల్లో
రిసెప్టివ్నెస్ కనబడుతుంది. వాళ్ళని అడుగుతున్న ఇవి ఒక్కసారి చూస్తే సోషల్కి ఫ్యామిలీ ఈ రెండు బిహేవియర్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంతకంటే గొప్ప పాఠం ఉంటుందా చెప్పండి. ఎవరితో ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. అదే విధంగా వాళ్ళ పట్ల సంకోచ దృష్టితో, అంటే ధనంలో కానీ మరొక దానిలో తక్కువ వాళ్ళని చూసి వాళ్ళతో ఉన్నానే అని కొందరికి బాధ, కొందరు దరిద్రుల పక్కన కూర్చుంటే బాధపడిపోతారు, తనకంటే తక్కువ వాళ్ళ పట్ల చూస్తే బాధపడతారు. అలాంటిది ఉన్నవారు జ్ఞానం పొందలేరు సుమా అని. రూపహీనస్య నిందాచ తస్య అపరాధనం. ఒకడు సౌందర్యవంతంగా ఉంటారు, ఇంకొకరు సౌందర్యం ఉండదు. అలా లేని వాళ్ళని చూసి ఎవడైతే ఏవగించుకుంటాడో వాడికి కూడా జ్ఞానం రాదు. ఎందుకంటే సర్వోపాధుల్లో ఉన్న పరమాత్మని గ్రహించడానికి అవకాశం ఎక్కడొస్తుంది భేదం ఉంటే? అది దీని యొక్క అంతిమార్థంలో చెప్పబడుతున్నది. అందుకే నాయన శివజ్ఞాన సిద్ధి కావలసిన వాడు ఈ జ్ఞాన ప్రతిబంధకాలను విడిచిపెట్టాలి సుమా అని చెప్తూ, మోచకుడైన గురువుని సేవించడం అని చెప్తూ నేను ఈ మాటలు మీకు అన్నీ చెప్పాను మధ్యలో. కనుక మోచకుడైన గురువుని సేవించుట మహిమాన్వితమైన విషయము అని చెప్తూ, ఒకప్పుడు పాకయజ్ఞుడు అనొక వేదవేత్త ఉండేవాడు. ఆయనకు పుత్రుడు కలిగాడు. ఆయన పేరు శశివర్ణుడు. పేర్లు ఎంత బాగున్నాయో చూడండి. ఏమైనా పిల్లలకి పేర్లు పెట్టుకోవాలంటే ఇందులోంచి తీసుకోవచ్చు. అదే రాక్షసుల పేర్లు చెప్పినప్పుడు వెతకచ్చు. ఇక్కడ మంచి మంచి పేర్లు. ఇక్కడ శశివర్ణుడు అని పేరు పెట్టుకున్నాడు. అయితే అతని కర్మ ఏమిటో కానీ పాపకార్యాలు ఎందు ఆసక్తి ఉంది. ఒక్కొక్కప్పుడు ఇదో బాధ అండి. మంచి పండితుడు, మంచి జ్ఞాని, సత్పురుషుడు ఉంటాడు, వాడికి ముసలంలా ఇలాంటి సంతానం ఉంటూ ఉంటుంది. అందుకే వాడు కుపుత్రుడు అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, అతనికి బాధాకరంగా అలాంటి వాడు కలిగాడు. శాస్త్రాదులు నేర్చుకోలేదు సరికదా. తమోభిభూత చిత్తశ్చ, తమస్సు అతడి మనస్సు నిండా నిండిపోయి తాను శాస్త్రాధ్యయనం చేయకపోవడం ఒకటి, చేసిన వారిని నిందించడం, శాస్త్ర నింద చేస్తూ తిరిగాడు. అదేవిధంగా ప్రవృత్తిలో ప్రాణహింసాపరః అధమః, ప్రాణహింస చేస్తూ వ్యసనపరుడై ఉన్నాడు చాలా కాలం. ఇలాంటి వాళ్ళ వృత్తాంతాలు పురాణాల్లో చాలా కనబడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ గుణనిధి ఇత్యాది కథల్లో గోచరిస్తాయి. అలాంటి వాడు ఇతను. ఎవడు? శశివర్ణుడు. అయితే నవ్వుతూ చేసిన దాన్ని ఏడుస్తాను విడిచి తప్పదండి. ఇలా బహుకాలం అయ్యేటప్పటికల్లా కాలేన వ్యాధి విపీడిత, కొంతకాలం తిరిగాక వ్యాధులు వచ్చాయి. ఎందుకంటే ఎవడు విచ్చలవిడిగా తిరుగుతాడో వాడి భవిష్యత్తు వ్యాధిగ్రస్తం అనే సందేహం లేదు. వ్యాధి పీడితుడయ్యాడు. అయితే తండ్రికి బాధ కలిగింది. అంత చెడ్డవాడైన కొడుకు కదా. అదే తల్లిదండ్రుల యొక్క మంచి మనస్సు అండి. మనకున్న అంతర్గతమైన ప్రేమ అంత గొప్పది. అందుకే పాకయజ్ఞుడు చాలా బాధపడి పిల్లాడు ఎలా బాధపడతాడా, ఎలా బాగుపడతాడా అని ఆలోచిస్తూ బాధపడుతున్న పిల్లవాడిని తీసుకువెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు. పరిచయమై ఉన్న పెద్ద ఆయన మంచి సాధకుడు, ఉపాసకుడు, ఉత్తమ మహాత్ముడు. ఆయన వద్దకు వెళ్ళాడు. అంటే ఒక మహాత్ముడు మరో మహాత్ముడు వద్దకు కూడా పంపించవచ్చు. ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయన పేరు దేవభక్తుడు. ఆయన పేరు. వెళ్ళి ఆయన వద్ద పాదాల మీద పడేసి తాను పడి బోరుని ఏడ్చాడు. అప్పుడు ఉత్తుష్టోత్తిష్టమా భైషీహి, బాధపడకయ్యా పాకయజ్ఞ, నీ పుత్రుడికి ఏది క్షేమమో చెప్తున్నాను విను అని ఒక మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు దేవభక్తుడు. నువ్వు నీ పుత్రుడు కలిసి ఇక్కడ కొంత దూరంలో గోపర్వతము అనే ప్రాంతం అనేది, ఆ గోపర్వతానికి వెళ్ళు. ఎందుకంటే గోపర్వతము శివుడు ఉన్నాడు. శివప్రాప్త్యైక సాధనే. అలాంటి శివక్షేత్రములు శివప్రాప్తికి సాధనములు. అలాంటి చోట మహాత్ములు ఉంటారు ఇప్పుడు కూడా. అందుకే మహాత్ములు అలాంటి క్షేత్రాల్లో వాసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ జ్ఞానంలో ఉన్నారో ఆ జ్ఞానానికి అనుకూలమైనది ఆ క్షేత్రం. అక్కడ శక్తీశ్వరుడు అని శివుడు ఉన్నాడు. ఆయన్ని ఆరాధించు. అక్కడ సమీపంలో ఆశ్రమ నిర్మాణంగా చేసుకుని ఒక మహానుభావుడు, మహాయోగి ఉన్నాడు. సర్వ వేదాంత పారగుడు, మహాకారుణికుడు. ఎందుకంటే జ్ఞానికి కాఠిన్యం ఉండదు. ఒకవేళ కారుణ్యం ఉంటే మన అదృష్టవంతుడు. అతను మహాకారుణికుడు, వేదాంత పారగుడు. ఆయన పేరు మహానంద పరాయణుడు. పేరు కూడా చాలా బాగున్నాయి. పాకయజ్ఞుడు కొడుకు శశివర్ణుడు, వాళ్ళకి దారి చూపిన వాడు దేవభక్తుడు, వాళ్ళు చేరుకున్నది మహానంద పరాయణుడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఎన్నో కర్మలు చేసాం, ఇంకా బాగుపడిన బుద్ధి నీ దగ్గరుంది. ఈ బుద్ధిని బాగు చేయడం కోసం భక్తిని ఆశ్రయించి, ఆ భక్తి ఏం చేస్తుందంటే జ్ఞానం దగ్గరికి తీసుకెళ్ళి శుద్ధుడిని చేస్తుంది. ఇదే సంకేతం ఈ నామాల్లో దాగి ఉన్నది. అలాగే నీ కథ జరగలేదని నేను చెప్పలేదు, జరిగిందని అనుకున్నా తప్పులేదు. సంకేతవాదంలో ఉన్న విశేషం ఇది. మొత్తాన్ని ఆయన వద్దకు వెళ్ళు, ఆయన గొప్ప జ్ఞాని, ఆయన ఆశ్రయించు అనగానే దేవభక్తులు చెప్పిన మాటను అనుసరించి పుత్రుడిని శశివర్ణుని తీసుకుని పాకయజ్ఞుడు మహానంద పరాయణుడు అనబడే యోగిని వెతుక్కుంటూ ఆ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ గోపర్వతంపై శక్తీశ్వరుని ముందు పుత్రుడితో సహా పూజించాడు. అంటే ఈశ్వర ప్రసాదం లేనిది జ్ఞానం రాదు అని చెప్పడం కోసం దీన్ని చూపించాడు. ఆ తర్వాతే మహానంద పరాయణుడు.
ఆయన ప్రదక్షిణం చేసి అష్టోత్తర శతనామాలతో ఆరాధించి ప్రసాదాత్తస్య, ఆయన యొక్క ప్రసాదం చేత, కథలో సంకేతం పూర్తిగా మీకు తెలిసిపోయి ఉంటుంది. అప్పుడు సర్వజ్ఞం జీవన్ముక్తం జగద్గురుం అతివర్ణాశ్రమం ధీరం మహానంద పరాయణం, ఎల్లవేళల మహానందంలో ఉండే అత్యాశ్రమి అయినటువంటి జీవన్ముక్తుడైన జగద్గురువుని చేరుకున్నారు. ఆ నల్లంత దూరాన్ని చూస్తూనే కొడుకుతో సహా నమస్కరించి ప్రాంజలించి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఒక్కసారి చూసేటండి, పరమ కారుణికోత్తముడైన ఆయన చూశాడు. విలోక్యపుత్రం పాపిష్టం, ఆ పాపిష్ఠుని చూశాడు. చూసి దయతో చూశాడు. తస్య అవలోకనేనా, ఆయన చూపు పడ్డం ఆలస్యం, అతని పాపాలు తొలగిపోయి ఒక్కసారి భోర్ము నేర్చి గురువు పాదాల మీద పడితే అతన్ని కొంతకాలం తన ఆశ్రమంలో ఉంచి గోరక్షణ మొదలైనవి చేయమని నియోగించాడు. ఆయన అక్కడి నుంచి శ్రద్ధగా గురువుకు కావలసినవి సమకూర్చుతూ, ఎందుకంటే మనస్సులో పశ్చాత్తాపం కలిగింది, గురు దృష్టి పడ్డం చేతనే అతడు అంత మేల్కొందండి సంస్కారం. ఆ మేల్కొనడం చేత పునః కాష్టం తృణం తోయం శాఖమూల ఫలానిచ, గురువుకు కావలసినటువంటి సమిధలు కానీ వంటకు కావలసిన పరికరాలు కానీ ఇవన్నీ ఇస్తున్నాడు. మరి మొత్తానికి ఆ జీవన్ముక్తుడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు అది నీకు అనవసరం. జీవన్ముక్తుడు ఏ ఆశ్రమంలో అయినా ఉండవచ్చు, తదనుకూలంగా ప్రవర్తించవచ్చు, కానీ ఆయన అత్యాశ్రమ స్థితిలోనే ఉంటాడు. అలా సేవ చేస్తే దినే దినే సమాదాయ అలా తీసుకొస్తున్నాడు. అంతేకాదు గురువుగారు గోవుల్ని సేవ చేస్తున్నాడు. ఇక విశేషించి ఆయన శుశ్రూష చేస్తూ ఆయన పాదమును వర్ధన చేస్తూ తైలాభ్యంగంచ వస్త్రాది శోభనం, గురువుకి తైలాభ్యంగం చేసి వస్త్రాదుల్ని శుద్ధి చేసి అవి సిద్ధం చేస్తూ తేనేవ హేతున అలా గురుసేవ చేయడం వల్ల క్రమంగా అతని పాపం పోయింది. గురుసేవ ఆ విధంగా అనుగ్రహం చూపిస్తుంది. సేవా మాత్రం చేత తన పాపములు కోల్పోయిన వాడై ఉండగా గురువు గమనించి నాయన రా అని పిలిచి అప్పుడు జ్ఞానాన్ని బోధించాడు. అంతకుముందే హఠాత్తుగా బోధిస్తే ఎక్కదు. అలాగే శుశ్రూష చేయించాడు అంటే అది బానిసత్వమా? కాదు. శుశ్రూష వల్ల అతని పాపము పోయి చిత్తము శుద్ధమై జ్ఞానం పొందడానికి అర్హత సంపాదించుకున్నది. అప్పుడు గురువు ఆయనకి ముందుగా భస్మధారణ తన చేతితో చేశాడు. ఉద్ధుళ్య తస్మై ప్రదదౌ మహాత్మా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం, భస్మధారణ చేయించి, ఎందుకంటే భస్మధారణ జ్ఞానప్రదాయకం. అదే వేదాంతం భస్మధారణ చెప్పింది అంటే ఉపనిషత్తు చెప్పింది ఎక్కడంటే జాబాలి ఉపనిషత్తు. అదే భస్మము రుద్రాక్ష వైదికము, ఇది కాదనడం అవైదికము తెలుసుకోండి ఇక్కడ. అందుకే వైష్ణవులైన శైవులైన వేదధర్మాన్ని గౌరవించిన వాళ్ళు ఇలాగే చేసి సేవ చేసి తరించిపోయారు విష్ణు భక్తితో శివభక్తితో. కానీ శైవానికి వైష్ణవానికి చెందినది కాదు భస్మధారణ, వేదానికి చెందినది. తర్వాత శైవులు దాన్ని స్వీకరించారు, ఇది తెలుసుకోవాల్సింది. అదే భస్మధారణ, అదేవిధంగా తులసి గంధం, అదే గోపీచందనం, గోపీచందన ధారణ, కుంకుమ ధారణ, ఈ మూడు వేదం చెప్పినది. ఈ మూడు ధరించడం వైదిక సంప్రదాయం, ఇది తెలుసుకోవాలి. మూడు కలిపి ధరించడం లేదా మూడు దేనికి వారు ధరించడం కూడా కనబడుతుంది. కానీ భస్మ ధరించి నిలువుగా గోపీచందనం ధరించి కుంకుమ పెట్టుకోవడం వైదిక సంప్రదాయం. మొత్తాన్ని భస్మధారణ చేయించి అప్పుడు రుద్ర ఆరాధనతో ప్రసన్నులై ఆ స్వామి బోధించాడు జ్ఞానాన్ని. 3 సంవత్సరాల్లో క్రమంగా అతడు జ్ఞానం పొంది తరించిపోయాడు సుమా అని చెప్పారు. అంతేకాదు అతడు పశ్చాత్తాపతుడు ఆ విధంగా వచ్చాడు కదా. శుభగా ఆమెకు వేశ్య ఉండేది. ఆమె ఎప్పుడు కూడా ధన సంపాదన ప్రధానం, ధన సంపాదనతో తన వారిని పోషించుకోవడం, ఎప్పుడు భోగపరాయుడు రాలే. అటువంటి ఆమె ఇంటికి ఒకసారి దారి తప్పి ఒక మహాజ్ఞాని మార్గంలో ప్రయాణం చేస్తూ ఆకలి బాధతో వర్ష బాధతో ఇంట్లో ప్రవేశించాడు. అంతేగా ఆమె వేశ్యని తెలిసి కాదు, ఆయన ఆశ్రయం లేక అదేదో ఇల్లు అనుకుని వచ్చాడండి. ఆమెకి ఏమిటో క్షణం ఆయన చూడగానే మనస్సులో ఒక పరివర్తన కలిగి ఆయనకి ఆశ్రయం ఇచ్చి భోజనాదులు పెట్టినది. ఆ తర్వాత ఆయన వెళుతూ ఆశీర్వదించాడంతే. ఏం కావాలి అని అడిగితే ఆయన అడిగింది చూడండి ఎంత విశేషమైనటువంటి గొప్ప విషయం. ఆమె ఆత్మనిష్ట, ఆత్మనిష్టంచ అది ఆవిడ అడిగినటువంటిది. అది కోరుకున్నది. ఆవిడ కోరుకున్నది కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఆయన నుంచి ఆశించిందండి. శుభగా అనబడేటువంటి ఆ వేశ్య. అప్పుడు సంతోషించి తాను క్రమంగా ఆమెకు బోధిస్తే 3 ఏళ్లలో ఆమె సంపూర్ణంగా జ్ఞానం పొంది ముక్తి కూడా పొంది. ఇది చెప్పడంలో అర్థం ఏంటంటే స్త్రీ అయినా ఎవరైనా జ్ఞానానికి అర్హులే. గురువుని ఆశ్రయిస్తే తప్పకుండా గురువు ఇవ్వగలడు. ఎటువంటి వాడినైనా గురువు శుద్ధి చేసి సిద్ధినివ్వగలడు. అది గురువుని ఆశ్రయించడం చాలా ప్రధానం. కానీ మోచకుడెవరు? గురువు అని చక్కగా బోధిస్తూ
జ్ఞాని, అటువంటి జ్ఞాని నా స్వరూపమే అన్నాడు ఇక్కడ. అంబికాయా ప్రియోత్యర్థం మమ జ్ఞాని సదా హరే. ఆ జ్ఞాని నాకు చాలా ఇష్టమైన వాడు, నాకే కాదు అమ్మకు కూడా చాలా ఇష్టం అన్నాడు. అంబికకు కూడా జ్ఞాని అంటేనే వాత్సల్యట కనుక నేను అంబిక కూడా జ్ఞానినే గౌరవిస్తాం. జ్ఞాని శరీరం సాంబుణ్ణైన ఆ శరీరమే అని చెప్తూ ఆత్మనిష్టంచ మాం విష్ణు విభిన్నం ప్రవదంతి. అందుకే అందరిలో ఆత్మ చైతన్యముగా నేనే ఉన్నాను, అది తెలిసిన ఆత్మజ్ఞాని నా స్వరూపుడే అని చెప్తూ గురువుని ఆశ్రయించి శాస్త్రములు గ్రహించినటువంటి వాడు అనేక శాస్త్రములు అనేక గ్రంథములు వచ్చేది వయోమయ అని గురి కాకుండా సారాన్ని మాత్రమే స్వీకరించాలి. అంటే ఏది జ్ఞానానికి సహకారం, ఏది భక్తికి సహకారం అవి మాత్రమే శాస్త్రం ద్వారా గ్రహించాలి తప్ప ఇతర విషయాలు పట్టుకోకూడదు. అంటే లౌకిక గ్రంథాలు, లౌకిక శాస్త్రాలు ఇవి తరింపజేయవు. జ్ఞానం చెప్పారు కదా అని బోల్డెన్ బుక్స్ తెచ్చుకొని చదువుకుంటూ కూర్చున్నామండి అంటే లాభం లేదండి. గొప్ప రీడర్ అండి, ఏం లాభం? ఏది చదవాలో చదవట్లేదు. వాడు లైబ్రరీ నిండా పుస్తకాలే పనికి మాలి, విషవృక్షాలు అందులో ఉంటాయి, కల్పవృక్షాలు అందులో ఉంటాయి, అది ఇది చదివేస్తాడ. వాడు దేనిగా ధరిస్తాడండి ఇక్కడ? అది ఏవి సారమో అది గ్రహించాలి అని చెప్తూ దుర్లభమైన ఈ శరీరం పొందిన తర్వాత ఆచార్యుని ఆశ్రయించి జ్ఞానం ఎవడు పొందడో వాడు వ్యక్తుడే సుమా అన్నాడు. కానీ ముక్తి ఉపాయములు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరాశ్రయము ఆ ఈశ్వరుడే గురు రూపుడే అనుగ్రహిస్తాడు. అందుకే గురువు మోచకుడు, గురుస్వరూపుడైన పరమేశ్వరుడు ప్రసాదము మోచకత్వము అని చెప్తూ ఈశ్వరునికి గురువుకి అభేదం చూపించారు. అది మోచకుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడికి అభిన్నుడైనటువంటి గురువు అని ప్రతిపాదన చేస్తూ ముక్తుల భేదములు, ముక్త్యుపాయములు, జ్ఞాన ఉత్పత్తికి ఆటంకములు తెలియజేస్తూ ఈశ్వరాశ్రయం, గురువు ఆశ్రయం ఇది ముక్తికి కారణం, మోచకుడు గురువే ఈశ్వరుడే అని ప్రతిపాదించి అడిగిన ప్రశ్నలకు సమాధానం పూర్తి చేశారు. ఇక్కడ ఇది విష్ణు శివ సంభాషణ కింద బోధించిన వారు సూత పౌరాణికులు నైమిషేయ మహర్షులు చెప్పారు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీ విశ్వనాథాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.